టైం తీసుకోండి. Srim Rishi, good morning అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో వెల్కమ్ టు జూమ్. సో ఈవినింగ్ సెషన్ మనకి మోహన్ సారు ఈ అగ్రి ప్రొడక్ట్స్ అలాగనే క్రాప్స్ 3 టైప్స్ ఆఫ్ క్రాప్స్ వాటి షేయర్స్లో ఎలా యూజ్ చేయాలి ఏంది దాని గురించి మనకి సెషన్ ఉండబోతుంది. సో త్వరగా ఎక్కువ మందిని యాడ్ చేయించండి. 65 మెంబర్స్ ఉన్నారు. సో మనం సబ్జెక్ట్ కొద్దిగా బ్రీఫ్గా ఉంటుంది. సో పెన్ను బుక్ పక్కన పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. సో కొత్త వాళ్ళకి ఈజీగా అర్థం కావడానికి. సో త్వరగా ఎక్కువ మందిని యాడ్ చేయించండి. ఒక 2 minutes స్టార్ట్ అవుతుంది సెషన్. చల్లపల్లి. నేను షేర్ చేయటానికి కూడా నాకు కావాలి సార్. కొంత నేను షేర్ చేస్తాను, స్క్రీన్ పైన రావాలి. హోస్ట్ ఇవ్వమంటే ఇస్తాను, లేదా పంపిస్తానంటే మీ ఇష్టం. మీకు పంపించమంటారా? హోస్ట్ ఇవ్వమంటే హోస్ట్ ఇస్తా అంటే మీ హోస్ట్ ఇస్తా తీసుకోండి, లేకపోతే ఇవ్వండి. సో మీరు కంటిన్యూ చేస్తూ వీళ్ళు యాడ్ అయిన తర్వాత మీరు నాకు హోస్ట్ ఇద్దరు, అప్పుడు నేను ఏమేమి పంపించాలనేది నేను ప్లాన్ చేసుకొని పంపిస్తాను. ఓకే సార్. ఓకే అండి, 70 మెంబర్స్. సో త్వరగా యాడ్ చేయించండి కొత్త వాళ్ళు. సో కొత్త వాళ్ళని ఎక్కువగా యాడ్ చేయించుకుంటే మనకి ఈ అగ్రి సీజన్ రాబోతుంది కాబట్టి ప్రజెంట్ పత్తి కొన్ని ఏరియాలో వేస్తున్నారు. సో వాటికి సంబంధించి అలాగనే వరి, చిల్లీ, సో వీటి గురించి మనం ఏ స్టేజ్లో ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, మన అగ్రి ఎంత కంటెంట్లో యూజ్ చేయాలి, సో వాళ్ళ కెమికల్ది దానికి మనకి కంపారిజన్ ఎలా చూసుకొని యూజ్ చేయాలి, సో వాటి గురించి మనకి ప్రాపర్ గైడ్లైన్స్ ఉంటుంది. మందిని యాడ్ చేయించుకోండి. సో మనకి ఏంటంటే ఈ అగ్రి మెయిన్ కాబట్టి మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఎక్కువ మనకి దీని మీద డిపెండ్ అవుతే త్వరగా అచీవ్మెంట్స్ అనేవి మనకి ఈజీగా అవుతాయి. సో కొత్త వాళ్ళకి అగ్రి గురించి పట్టు లేని వాళ్ళకి ఇది కొద్దిగా మనకి బేసిక్గా కొద్దిగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో త్వరగా ఎక్కువ మందిని యాడ్ చేయించండి కొత్త వాళ్ళని. సార్ 7:10 అయింది, స్టార్ట్ చేసేయండి లేకపోతే. ఓకే సార్, హోస్ట్ నాకు ఇవ్వండి. ఇస్తాను. నేను మధ్యలో కొద్దిగా బయటికి వెళ్ళే పని ఉండొచ్చు ఉంటే, సో ఫాదర్ని తీసుకురావడానికి హోస్ట్ అయితే మీకు ఇచ్చేసాను. ఓకే సార్. సరే సార్, ఓకే. ఓకే, హోస్ట్ వచ్చింది చూడండి. కంటిన్యూ సార్, రికార్డ్ అవుతుంది. ఓకే సార్. శ్రీం బ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజన్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ప్రతిరోజు మనం ఒక కొత్త ప్రోగ్రామ్తో లేకపోతే కొత్త సబ్జెక్ట్తోని మనం అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి మన టీమ్స్ని చాలా చక్కగా డెవలప్ చేసుకోవడం కొరకు మనందరం కూడా జూమ్లో అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా నాకు ఇచ్చిన ఈ టైం కూడా, ఎందుకంటే మీరు చాలా మీ టైంని వినియోగించుకోవటం కొరకు ఈరోజు అందరం కూడా జూమ్లో యాడ్ కావడం జరిగింది కాబట్టి, సో ముందుగా నన్ను జాయిన్ చేసినటువంటి డైమండ్ డైరెక్టర్ రామస్వామి సార్కి, మై మెంటర్ రమేష్ సార్కి, అదేవిధంగా అగ్రి కోచ్ అని చెప్పుకోవచ్చు పుల్లన్నకి, తర్వాత భిక్షం సార్కి, ఇట్లా వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు నేను అగ్రికి సంబంధించినటువంటి విషయాలు మీతో షేర్ చేయడానికి, చాలా ఎక్కువ విషయాలు మనం అగ్రికల్చర్కి సంబంధించినటువంటివి డిస్కస్ చేస్తాం కాబట్టి, సో బి అలర్ట్గా మన టీమ్స్ అందరిని కూడా మీరు మరొకసారి తొందరగా చేసుకోండి. వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. సో అక్కడ కనిపిస్తుంది మనకు అగ్రి ట్రైనింగ్ అని చెప్పేసి. ఒకప్పుడు వ్యవసాయం సేంద్రియ వ్యవసాయము. సో సేంద్రియ వ్యవసాయం అని అంటే ఎంతసేపు ఉన్న వెంపలాకులు కానీ, తర్వాత పేడ కానీ, పశువుల యొక్క పేడ కానీ, ఆ విధంగా వ్యవసాయాన్ని చేస్తూ ఎక్కడైతే మొక్కలు వేస్ట్గా ఉన్నాయో వాటన్నిటిని కూడా కోసేసి పొలంలో తొక్కి వ్యవసాయం పెస్టిసైడ్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేసినవి. మనం ఏం తింటున్నాము అని అందులో తింటున్నాము, అందుకనే మనకు రోగాలు తొందరగా తగ్గట్లేదు. సో కష్టం ఎక్కువైపోయింది, దిగుబడి అనేది చాలా తక్కువ అయిపోయింది. కాబట్టి చాలా సులువుగా డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో ఎక్కువ మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా
మట్టి ఉన్నటువంటివి, ఆ రాతి భూములు, తర్వాత గులికరాళ్ళు లేకపోతే బెట్ట భూములు అని పిలుస్తాం, తర్వాత ఇసుక ఉన్నటువంటి భూములు. ఈ 4 రకాలైనటువంటి సాయిల్స్ ని మనము జనరల్ గా అబ్జర్వ్ చేస్తాం. సో ముఖ్యంగా నేలలో పోషకాలు అనేవి పూర్తిగా నశించినాయి కాబట్టి నేలను మనం ఇప్పుడు సారవంతం చేసుకోవాలి. సో ఎందుకు నశించినాయి అని అంటే, మనం వేసినటువంటి యూరియా డిఏపీలు ఎక్కువ కావటం వలన పూర్తిగా దాదాపు ఒక జానెడు లోతు వరకు కూడా కెమికల్స్ తో కూడుకొని పోయింది. అందుకనే నేల సారవంతంగా ఉండాలి అంటే దాంట్లో పోషకాలు ఉండాలి. దాంతో పాటు నీరు, గాలి, సూర్యరశ్మి అనేది అవసరం. ఎందుకు నేలకు నీరు, గాలి, సూర్యరశ్మి అవసరం అని అంటే, ఒక మొక్క ఏపుగా ఎదగాలన్నా, తనను తాను ఫలించుకోవాలన్నా, అంటే కిరణజన్య సంయోగ క్రియ అనేది కంపల్సరీ జరగాలి అని అంటే, ఫోటోసింథసిస్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్ గా మనకు ఫలాలు అనేవి వస్తాయి. కాబట్టి నేల మంచిగా ఉండాలంటే దాన్ని సారవంతం చేసుకోవాలి. సో సారవంతం చేయాలంటే ఏం అవసరము అనేది మనం చూడబోతున్నాం. మరి ఒక మనిషిని గనుక ఆలోచిస్తే, ఒక మనిషికి కావాల్సినటువంటి 46 రకాల న్యూట్రియంట్స్ అనేవి, పోషకాలు అవసరము. మరి మొక్క కూడా ఆరోగ్యంగా ఉండాలంటే, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్స్, అంటే బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పొచ్చు. ప్రోటీన్లు గాని, కార్బోహైడ్రేట్లు గాని, లిపిడ్స్ గాని, ఆ తర్వాత మినరల్స్ గాని, ఇవన్నీ ఎట్లనైతే అవసరమో మొక్క కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లుండాలి? సో మొక్క ఆరోగ్యంగా ఉండాలి అంటే మొక్కకు 16 రకాల పోషకాలు అనేవి అవసరం అండి. సో మనకు తెలిసింది చాలా తక్కువ. కాబట్టి ఏంటి ఆ 16 రకాల పోషకాలు అని అంటే, చూడండి, దాంట్లో బేసిక్ న్యూట్రియంట్స్ ఉన్నాయి, ప్రైమరీ న్యూట్రియంట్స్ ఉన్నాయి, సెకండరీ న్యూట్రియంట్స్ ఉన్నాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. సో 4 రకాలుగా విభజించబడినటువంటి పోషకాలు మొక్కకు అవసరం. బేసిక్ న్యూట్రియంట్స్ అంటే ఏంటి? సో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఈ 3 కూడా ఎక్కడ లభిస్తాయి అని అంటే, జనరల్ గా హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది గాలిలో లభిస్తుంది. కార్బన్ ఏమో గడ్డి కూలిపోవటం ద్వారా అది కర్బన రూపంలో భూమిలోకి చేరుకోవడం జరుగుతుంది. సో అది బేసిక్ న్యూట్రియంట్స్. తర్వాత ప్రాథమికమైనటువంటి పోషకాలు ఏంటి అని అంటే ఎన్పికే. దాన్నే మనం ఇక్కడ యూరియా, డిఏపి, పొటాష్ అని పిలుస్తాం. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఈ మూడిటిని ఎన్కేపి అని పిలుస్తాం మనం. సో మనం తెచ్చుకున్నటువంటి యూరియా బస్తాల పైన, అడుగు మందు బస్తాల పైన అది ఉంటుంది అక్కడ. తర్వాత సెకండరీ న్యూట్రియంట్స్ ఏంటి అని అంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. సో ఈ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, గంధకము, సల్ఫర్ ఎక్కువ వేయాలి, పొటాష్ ఎక్కువ వేయాలి అని అంటుంటారు కదా. ఎందుకు అంటే భూమి లోపల సారవంతమైనటువంటి నేల తయారు కావట్లేదు కాబట్టి వాటి యొక్క కాంటెంట్ అనేది ఎక్కువ అవసరం అనేది తెలిసినటువంటి విషయం. తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి. సో ఏంటి, ఒక మొక్క ఆరోగ్యంగా ఎదుగుతలేదు, లేకపోతే కుంటుబడినట్టు, లేకపోతే మరగుజ్జుతనంలో ఉంది, దాని యొక్క పత్రాలు చూస్తే ఎల్లో కలర్ లోకి మారిపోతున్నాయి, ఎండిపోతున్నాయి, సరైనటువంటి గ్రోత్ కనిపించడం లేదు అంటే రీజన్ ఏంటి అని అంటే అవి మైక్రో న్యూట్రియంట్స్. సో ఏంటి అది? ఫెర్రస్, తర్వాత కాపరు, మాంగనీస్, జింక్, బోరాన్, క్లోరిన్, మాలిబ్డినం. సో ఇవి ఈ 7 రకాలైనటువంటి మైక్రో న్యూట్రియంట్స్ లోపం వల్లనే మొక్క అనేది ఎదగదు. కాబట్టి భూమి సారవంతంగా లేదు అని మనం గుర్తించడం జరుగుతుంది. సో భూమి సారవంతంగా లేదు అంటున్నాం కానీ ఎన్ని సంవత్సరాల నుంచి రైతులు వ్యవసాయం చేస్తున్నారు? కనీసం ఎప్పుడైనా భూసార పరీక్షలు చేయించిరా అంటే లేదండి. సో భూసార పరీక్షలు చేయించడం వల్ల భూమి లోపల ఉన్నటువంటి pH వాల్యూ ఎంతుంది అనేది తెలుసుకోవచ్చు. ఏంటి pH అంటే? పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ గాఢత ఎంత ఉంది, అయాన్ గాఢత ఎంత ఉంది అనేది మనకు తెలియాలి. సో అక్కడ pH బ్యాలెన్స్ అనేది 1-14 వరకు ఉంటది. అది యాసిడ్ అయితేనేమో 1-7 వరకు ఆమ్ల గుణాన్ని కలిగినటువంటిది. తర్వాత క్షార గుణాన్ని లేకపోతే చవిటి గుణాన్ని కలిగినటువంటి భూమి అయితేనేమో 8-14 ఉంటది. సో ఈ విషయాలను మనము గుర్తుంచుకొని ఏ మూలకాలు దానికి అవసరమో మనము చూసుకోవచ్చు. సో 7-14 వరకు ఉన్నటువంటి pH అవసరం లేదు. సో మరి ఏం అవసరం ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఎందుకు దాంట్లో కలవవు. సో కలవవు కాబట్టి pH అనేది అక్కడ నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటది కాబట్టి మైక్రో న్యూట్రియంట్స్ అనేది అవసరం లేదని దాని అర్థం. సో వెస్టీజ్‌లో కొన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సో కొన్ని మొక్కను రక్షించటానికి కొన్ని ఉన్నాయి. తర్వాత మొక్కకు పోషణనివ్వడానికి కొన్ని ప్రొడక్ట్‌లు ఉన్నాయి. మొక్కల యొక్క ఇచ్చినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ మందులని
యాక్టివేట్ చేయడం కొరకు కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ప్రొటెక్షన్ కొరకు చూస్తే మనం అగ్రి ప్రొటెక్ట్ అని చెప్తాము. తర్వాత ఒక మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఇవ్వడం కొరకు మనకు అగ్రి హ్యూమిక్ ఉంది, లిక్విడ్ అగ్రి తర్వాత అగ్రి మాస్, నానోటెక్, గోల్డ్ ఇవన్నీ కూడా మొక్కను ఏపుగా ఎదగటంలో ఉపయోగపడేటువంటి. తర్వాత యాక్టివేటర్ అంటున్నాం, ఆక్వా జెల్ ఒకటి, అగ్రి 82 ఒకటి. సో ఏం చేస్తాయి అని అంటే నేల లోపల వేసినటువంటి లేకపోతే భూమిలో వేసినటువంటి ఏ ప్రొడక్ట్స్ అయితే అది కెమికల్ కావచ్చు లేకపోతే సేంద్రియ పదార్థాలు కావచ్చు, వాటిని అతి తక్కువ టైంలో బాగా చురుకుగా పనిచేసి మొక్కకు బలాన్ని అందించడం కొరకు మనం అగ్రి 82ని తర్వాత ఆక్వా జెల్ని వాడడం జరుగుతుంది. సో మన వెస్టీలో వచ్చేసి పురుగు మందులు కానీ కలుపు మందులు కానీ లేవండి. కాబట్టి అదొక విషయాన్ని గుర్తుంచుకోండి. చాలా మంది అడుగుతున్నారు, మరి మీ వెస్టీలో పురుగు మందులు ఉంటాయా, కలుపు మందులు ఉంటాయా అంటే అవి ఉండవు. ఓన్లీ న్యూట్రిషనల్ ఫుడ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ మనం యాక్టివేటర్ అని చెప్పేసి అనుకున్నాం కదా, అగ్రి 82. సో అగ్రి 82 అనేది 100 ml బాటిల్ ఉంటుంది, తర్వాత హాఫ్ లీటర్ ఉంటుంది, మనకు 5 లీటర్స్ క్యాన్ కూడా ఉంటుందండి. సో ఈ మూడింటిని మీరు గుర్తుంచుకోవచ్చు. ఏం చేస్తుంది అగ్రి 82 అనేది అని అంటే, ఫస్ట్ వన్ యాక్టివేటర్. ఏ మందు అయితే కలుపు మందు కానీ ఏదైనా స్ప్రే చేస్తున్నప్పుడు లేకపోతే అడుగు మందులో వేస్తున్నప్పుడు వేసిన కలిపినటువంటి అది కెమికల్ కానీ లేదంటే సేంద్రియ ఎరువు కానీ దాన్ని ఏం చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది, చురుకుగా పని చేపిస్తుంది. సో రెండవది స్ప్రెడర్ అంటున్నాం. స్ప్రెడర్ ఏంది అంటే విస్తరింపజేయటం. ఏమి విస్తరింపజేస్తుంది అని అంటే, ఒక పత్రం పైన ఎప్పుడైతే మనం మందును స్ప్రే చేస్తున్నామో అది ఎక్కడో ఒక మూలన పడ్డప్పుడు ఆ పత్రం మొత్తం కూడా విస్తరింపజేస్తుంది, అది స్ప్రెడర్. నెక్స్ట్ మూడోది వెటర్ అని పిలుస్తున్నాం. వెటర్ అంటే ఏందనంటే ఎప్పుడు కూడా పత్రాన్ని ఆ మొక్కని పూర్తిగా తేమగా గ్రీనిష్ గా ఉంచేటువంటి కెపాసిటీ అగ్రి 82కు ఉంటుంది. తర్వాత పిహెచ్ బ్యాలెన్సర్. అగ్రి 82 ఏం చేస్తుంది, ఆమ్ల గుణం కాకుండా క్షార గుణంలోకి మారుతున్నప్పుడు ఆ మొక్కను అలా మారకుండా లేకపోతే నేలను అలా మారకుండా అగ్రి 82 అనేది బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత యూనిఫామ్ సొల్యూషన్. యూనిఫామ్ సొల్యూషన్ అంటే అన్ని పదార్థాలలో కెమికల్స్ లో కలుస్తుంది, ఇటు కలుపు మందులో కలుస్తుంది, తర్వాత సేంద్రియ ఎరువుల్లో కూడా ఇది కలుస్తుంది. కాబట్టి దీన్ని యూనిఫామ్ సొల్యూషన్ గా చెప్తాం. సో అగ్రి 82 ఏం పని చేస్తుంది అంటే యాక్టివేటర్, స్ప్రెడరు, వెట్టరు, పిహెచ్ బ్యాలెన్సర్, యూనిఫామ్ సొల్యూషన్. సో కాబట్టి అన్నింటిలో వాడొచ్చు. సో ఇక్కడ ఒక కొన్ని నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. సో 30 రోజులలో 3 సార్లు నీళ్లు పెట్టే వాళ్లకు వెటర్ గా పనిచేస్తుంది. అంటే ఎక్కువ పండ్లది కానీ లేకపోతే ఎక్కువ పండ్లకు సంబంధించినటువంటి కూరగాయలకు సంబంధించినటువంటి ఏ ప్లాంటేషన్ అయితే జరిగిందో, ఏ తోటలు అయితే ఉన్నాయో వాటికి అది వెటర్ గా పనిచేస్తుంది. సో మనము సల్ఫర్ను ఇక్కడ ఎక్కువ సల్ఫర్ను మనం భూమిలో వాడినప్పుడు అది కరగదు. సో అగ్రి 82ని ఎందుకు వాడతాము అని అంటే సల్ఫర్ను కరిగించేటువంటి కెపాసిటీ అగ్రి 82కు ఉంటుంది. ఇప్పుడు డిఏపి ఉంది, డిఏపి అంత ఈజీగా కరగదు అనుకోండి. అగ్రి 82 ఎప్పుడైతే మిక్స్ చేస్తున్నామో దాన్ని కరిగించడం కొరకు ఈ అగ్రి 82 పనిచేస్తుంది. సో చాలా వరకు ఏంటంటే అగ్రి 82ని అన్నింట్లలో కలిపి వాడుకోవాలి. సో అగ్రి 82 బాగా పనిచేస్తుంది కాబట్టి మనం ఒకటే వాడితే బాగుంటుందా అంటే ఒకటి ఎప్పుడు కూడా వాడొద్దండి. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్లు అన్నాం. మన బైక్ మైలేజ్ ఇవ్వట్లేదు, 1 లీటర్ పెట్రోల్లో 2 లేదా 3 డ్రాపులు మనము అగ్రి 82ను కలిపితే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. తర్వాత బట్టలు ఉతుకునేటువంటి అల్ట్రా వాష్ ఉంది, అల్ట్రా వాష్ లో కూడా 2 to 3 డ్రాప్స్ వేయటం వల్ల ఏవైతే మొండి మరకలు ఉండి ఎన్నిసార్లు ఉతికినా పోతలేవు అనుకునేవి ఉంటాయో వాటిని కూడా తొలగించే అవకాశం అగ్రి 82కు ఉంది. తర్వాత చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ కంట్రోల్ అవ్వట్లేదు, మరి ఎట్లా చేయాలి, ఎన్ని వాడినా ఇంతే ఉంటుంది అనుకున్న వాళ్ళు కూడా ట్రయల్ చేసినటువంటిది ఏంటి అని అంటే హెయిర్ ఆయిల్ లో కూడా 2 to 3 డ్రాప్స్ అగ్రి 82 వేసి వాళ్ళు అట్లా ట్రయల్ చేస్తే కొంచెం హెయిర్ ఫాల్ తగ్గినట్టుగా మనము చూడడం జరిగింది. సో ఇది అగ్రి 82కి సంబంధించినటువంటి. సో ఎంత డోసేజ్ లో అగ్రి 82ని కలపాలి. కలుపు మందులోనైతేనేమో 1 లీటర్కి వచ్చేసి 1 ml మాత్రమే కలపాలి. అది 15 లీటర్ల పంపు కానీ 20 లీటర్స్ పంపు కానీ. సో స్ప్రే చేస్తున్నాం, స్ప్రే చేసేటప్పుడు 1 లీటర్కి వచ్చేసి మనం 1/2 ml, అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే 20 లీటర్ పంపుకి వచ్చేసి ఒక 10 to 15 ml మనము కలపొచ్చు. దాంతో ఉన్నటువంటి మూతతోనే మనం వేసుకోవచ్చు అనమాట. అదొక 100 ml కనుక ఉంటే దానిపైన ఉన్నటువంటి మూత
ఎంత ఒక 5 ml ఉంటుంది. అట్లా మనం 10 ml అనుకున్నప్పుడు 2 మూతలు, 15 ml అనుకున్నప్పుడు 3 మూతలు వేస్తే సరిపోతుంది. సో అట్లనే బలం మందు అని అనుకుంటున్నాం. ఏం బలం మందు అని అంటే ఇప్పుడు మనం డిఏపి కానీ యూరియా కానీ ఉన్నాయి కదా, ఆ బలం కట్టలకు గనక మనం వాడదలుచుకుంటే 1 kgకి వచ్చేసి 4 ml అనుకుందాం. 4 ml అంటే ఇప్పుడు 50 kgలు ఉంటుంది. 50 × 4 అంటే 200 ml బాటిల్, అంటే ఒక 50 kgల బస్తాకి మనము 200 ml వరకు కూడా అగ్రి 82ను ఇవ్వచ్చు. సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఏంటంటే మనుషులు స్ప్రే చేయకుండా ట్రాక్టర్లే స్ప్రే చేస్తున్నాయి కాబట్టి 1 లీటర్కి వచ్చేసి 1/2 ml కలపాలి. సో అది ఆమ్, ఇంకా 50 ఎన్ని లీటర్లు ఒక ట్యాంక్ వచ్చేసి 500 ml, 500 లీటర్స్ అట్లా ఉంటది కాబట్టి మనం ఒక 100 ml కి సంబంధించి లేకపోతే 200 ml కి సంబంధించింది 2 బుడ్లు కనుక దాంట్లో కలిపితే సరిపోతుంది. అట్లా చూసుకోండి. తర్వాత మరి ఎంత వాడొచ్చు అనేది కూడా చూడండి. ఒకవేళ 1 ఎకరానికి వచ్చేసి మనము 2 బాటిల్స్ వాడొచ్చు. సో కాబట్టి డిఏపి బస్తాలో మనము ఒక 300 ml నుంచి 200 ml నుంచి 300 ml వరకు కూడా మనము అగ్రి 82ని ఇవ్వచ్చు. ఇదండి అగ్రి 82కి సంబంధించినటువంటి విషయం. మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అగ్రి గ్రాన్యూల్స్. సో అగ్రి గ్రాన్యూల్స్ లో గ్రాన్యూల్స్ ఉన్నాయి, అగ్రి హ్యూమిక్ కూడా ఉంది. సో అగ్రి గ్రాన్యూల్స్ ఏమో గుళికలు, హ్యూమిక్ ఏమో లిక్విడ్ అనమాట. సో అగ్రి గ్రాన్యూల్స్ ని ఎందుకు వాడాలి అని అంటే చూడండి, భూమిలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి నేల లేదు కాబట్టి మనం అగ్రి గ్రాన్యూల్స్ ని వాడటం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయి. తర్వాత షైనింగ్ బాగా వస్తుంది. రూట్ సిస్టమ్ కూడా 5 to 20% ఇంక్రీజ్ అవుతుంది. సో తెల్ల వేరు వ్యవస్థ లేకపోతే అబ్రపు వేరు వ్యవస్థ, తల్లి వేరు వ్యవస్థ అనేది ఎక్కువ రావటం వల్ల మనకు భూమి అనేది సాఫ్ట్ గా తయారవుతుంది. అప్పుడు వానపాములు కూడా పుట్టుకొస్తాయి. సో వానపాములు ఉండడం వల్ల ఏమైతుంది అంటే అవి భూమిని గుల్ల చేయటం వల్ల లోపల ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో అవి పైకి వచ్చి మొక్క వేర్ల ద్వారా మొక్కకు అందుతాయి. సో అట్లా వర్మీ కంపోస్ట్ కూడా కొంత తయారవుతుంది అనేది చెప్పొచ్చు అనమాట. సో 1 ఎకరానికి మరి అగ్రి గ్రాన్యూల్స్ ఎన్ని వాడాలి అని అంటే 1 బ్యాగ్ నుంచి 2 బ్యాగుల వరకు వాడొచ్చు. 10 kgs వరకు కూడా వాడొచ్చు. తర్వాత ఆ మనం అదే బత్తాయి మొక్కలు కానీ లేకపోతే మిర్చి కానీ, బత్తాయి మొక్కలు అయితేనేమో 5 years ఉంది, 10 years ఉంది అని చెప్తుంటారు. సో దానికి ఎంత వేయాలంటే ఒక మొక్కకు వచ్చేసి 100 నుంచి 150 గ్రాముల వరకు కూడా మనము బత్తాయి మొక్కలకు, నిమ్మ మొక్కలకు, తర్వాత కొబ్బరి చెట్లకు, ఇట్లాంటి వాటివి ఏవైతే పెద్ద పెద్ద ఏజ్ కలిగినటువంటి తోటలు ఉంటాయో వాటికి కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో అదండి. తర్వాత యూరియా డిఏపిలలో కూడా మనం కలపవచ్చు. సో 75:25 అంటే 75 kgs మనము జనరల్ గా ఆలోచిస్తే 75% కెమికల్ వాడితే 25% మనము గ్రాన్యూల్స్ ని వాడుకోవాలి. అదేం సార్ మొత్తం మనదే వేయొచ్చు కదా అంటే వేయొచ్చు, కానీ ఇప్పటి వరకు కెమికల్ ను బాగా ఆస్వాదించినటువంటి భూములు వెంటనే మనం ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇస్తామో అవి అబ్జర్వ్ చేసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి వరుసగా ఒక 4 సార్లు కనుక మనం వేసినట్టయితే 5వ సారికి మనం కెమికల్ వాడాల్సినటువంటి అవసరమే లేదు. సో ఇది అగ్రి గ్రాన్యూల్స్ కి సంబంధించినటువంటి విషయం. తర్వాత అగ్రి హ్యూమిక్ అంటున్నాం. అగ్రి హ్యూమిక్ పై స్ప్రేగా వాడతాం. సో గ్రోత్ మంచిగా రావడానికి ఇది బాగా పనిచేస్తుందండి. మనము ఇది 500 ml ఉంటుంది. సో ఎకరానికి వచ్చేసి 1/2 లీటర్ వాడుకోవచ్చు. 2 ఎకరాలు ఉంటే వాడుకోవచ్చు. దాదాపుగా ఒక 12 పంపుల వరకు కూడా ఇది అవుతుంది అనమాట. ఇది మన 1/2 లీటర్ బాటిల్ వచ్చేసి. సో మనం 1 లీటర్కి వచ్చేసి చూడండి అక్కడ 30 ml కానీ 15 లీటర్స్ పంప్ కి 30 ml ఇవ్వచ్చు. అదే 40 ml అయితేనేమో 20 లీటర్ పంప్ కి ఇవ్వచ్చు. ఇట్లా ఒక 4 పత్రాలు వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు అని అంటే ఈ స్ప్రేని అంటే హ్యూమిక్ ని మనము అనమాట. సో ఇదండి. తర్వాత 3వ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి ప్రొటెక్ అని చెప్తున్నాం మనం. సో అగ్రి ప్రొటెక్ అనేది ఏ తెగులు రాకుండా వచ్చినటువంటి తెగుళ్లను లేకపోతే ఫంగస్ ఏదైతే బూడిద తెగులు కానీ, ఎర్ర గుమ్మడి కానీ ఇట్లాంటి తెగుళ్ళు వస్తాయి, వాటన్నిటిని కూడా కాపాడేటువంటి కెపాసిటీ ప్రొటెక్ట్ ఉంటుంది. కాబట్టి మిర్చికి కానీ, పత్తికి కానీ బొబ్బెర, ముడత, గులాబీ పురుగు, పాకె పురుగులు,
తర్వాత ఆకులు తినే పురుగుల యొక్క క్రమబద్ధీకరణలో అగ్రి ప్రొటెక్ అనేది బాగా పనిచేస్తుంది. సో ఎకరానికి వచ్చేసి మనము హాఫ్ కేజీ నుంచి కేజీ వరకు కూడా సాయిల్ అప్లికేషన్ లో వాడచ్చు. సో ఏంటి సాయిల్ అప్లికేషన్ అని అంటే, ఫస్ట్ భూమిని చదును చేసుకున్న తర్వాత భూమి లోపల ఎట్లాంటి రోగాన్ని కలుగజేసేటువంటి కారకాలు అంటే ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో శిలీంధ్రాలు, వాటన్నిటిని రాకుండా ఈ ప్రొటెక్ట్ ఏం చేస్తుంది, నివారణ చేస్తుంది. సో కాబట్టి దాన్ని భూమిలోనే ఫస్ట్ గుళికలతో పాటు కలిపి మనం దాన్ని సాయిల్ అప్లికేషన్ లో పెడితే ఇంకా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది అనమాట. సో అదొకటి. తర్వాత డోసేజ్ కూడా ఎంత వాడుకోవాలి చూడండి. ఒకసారి 1 లీటర్కి వచ్చేసి 1.5 ml 5 mg నుంచి 2 mg అని చెప్పేసి అనుకున్నాం. సో సింపుల్ గా చెప్పాలంటే పావు కేజీ ఉన్నటువంటి వాటిని ఒక 6 పంపులు చేసుకోవటం, హాఫ్ కేజీ ఉన్నటువంటి వాటిని 2 ఎకరాలకి చేస్తాం. ఎకరానికి వచ్చేసి 6 పంపులు అవుతుంది, పావు కేజీ సరిపోతుంది. తర్వాత అదే 2 ఎకరాలు అయితేనేమో మనకు హాఫ్ కేజీ సరిపోతుంది. ఇట్లా మనం వాడొచ్చండి. తర్వాత ఎప్పుడెప్పుడు వాడొచ్చు, 7 to 10 days లోపల బాగా బొబ్బెర వచ్చింది లేకపోతే రోగం తగ్గట్లేదు అని అనుకున్నప్పుడు మనం వీక్లీ 2 times కూడా దాన్ని వాడొచ్చు. సో అది అగ్రి ప్రొటెక్ట్ డోసేజ్. సీడ్ ట్రీట్మెంట్ అని అన్నారు. సో సీడ్ ట్రీట్మెంట్ ఏం చేస్తాము అని అంటే 10 నుంచి 15 నిమిషాల పాటు 1 కేజీకి విత్తనాలను తీసుకొని, ఏ విత్తనాలైనా సరే 1 కేజీ విత్తనాలు తీసుకొని 10 నుంచి 15 మిల్లీగ్రామ్స్ దాంట్లో కలిపేసి బాగా ఆరబెట్టి దాన్ని నీడలో పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత ఏదైనా డిసీజెస్ ఉంటే అవి ఏం చేస్తుంది, అవన్నీ కూడా తీసేస్తుంది. సో అట్లా సీడ్ ట్రీట్మెంట్ ను కూడా మనము సీడ్ ట్రీట్మెంట్ కొరకు ప్రొటెక్ట్ ను కూడా మనము వాడుకోవచ్చు. సో ప్రొటెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకొకటి వచ్చేసి నానోటెక్. సో నానోటెక్ అనేది ఏంటి అని అంటే మైక్రో న్యూట్రియంట్స్ అనేవి, సెకండరీ మైక్రో న్యూట్రియంట్స్, ఇప్పుడు చెప్పుకున్నటువంటి బోరాన్ కానీ, మాలిబ్డినం కానీ, కాపర్ కానీ, ఐరన్ కానీ ఏవైతే అనుకున్నామో అవన్నీ కూడా ఈ నానోటెక్ లో ఉంటాయి అన్నమాట. సో నానోటెక్ ఇవ్వకపోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే మొక్కలన్నీ కూడా పూర్తిగా ఏమైతాయి, ఎల్లో కలర్ లోకి మారిపోతుంది అని చెప్పుకుంటున్నాం. సో అట్లా కాకుండా ఈ మనం నానోటెక్ ని ఇవ్వచ్చు. సో బాగా ఒక్కొక్క మొక్క అంటే ఏపుగా ఎదగటము, తర్వాత షైనింగ్ రావటము, మూడవది కాయ కూడా పొడుగ్గా రావటము, నాణ్యంగా అంటే క్వాలిటీ క్వాంటిటీని పెంచడం కొరకు మనము నానోటెక్ ను వాడతాం అనమాట. సో ఎకరానికి వచ్చేసి దీన్ని కూడా మనము ఎంత వాడుకోవచ్చు అంటే ఒక హాఫ్ కేజీ నుంచి కేజీ వరకు కూడా మనం వాడుకోవచ్చు. సో ఓన్లీ సపరేట్ గా కొట్టాలనా అని అంటే లేదండి, అది కెమికల్ తో పాటు మనము కలిపి కొట్టొచ్చు. సో దుక్కిలో వేసుకున్న బలమే, తర్వాత పైన స్ప్రే అయినా మనము చేసుకోవచ్చు. ఇక్కడ 15 లీటర్ల పంపు ఉంది అని అనుకుంటే మనము 20 గ్రామ్స్, తర్వాత 20 లీటర్స్ పంప్ అయితేనేమో 30 గ్రామ్స్ స్ప్రే చేయొచ్చు. సో ఇవన్నీ గ్రాములు మేము లెక్క పెట్టుకోలేము సార్ అనుకుంటే హాఫ్ కేజీ వచ్చేసి 2 ఎకరాలకి, పావు కేజీ వచ్చేసి ఎకరానికి గుండు గుత్తగా మనము డైరెక్ట్ గా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సో ఇది నానోటెక్ కు సంబంధించింది. సో నానోటెక్ ఏం పని చేస్తుంది అంటే కాయ పొడవుగా రావటానికి, తర్వాత షైనింగ్ రావటానికి, బరువు కూడా పెరగటానికి మంచిగా ఉపయోగపడుతుంది. సో ఇదండి నానోటెక్. తర్వాత అగ్రి మాస్ అంటున్నాం. సో అగ్రి మాస్ ఏం చేస్తుంది అంటే ఫ్రూట్, ఫ్లవర్, తర్వాత సైజు కూడా మంచిగా రావడానికి కూడా అగ్రి మాస్ ఉపయోగం. సో సింపుల్ గా చెప్పాలంటే చాలా మందికి మ్యారేజెస్ అవుతాయి, హెల్తీగా ఉంటారు, కానీ పిల్లలు ఉండరు. సో ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా మొక్క కూడా అంతే. వాటిలో అలైంగికోత్పత్తి అనేది, సెక్సువల్ ప్రాసెస్ అనేది జరగకపోతే వాటిలో కూడా ఏమవుతుంది అని అంటే పూత అనేది రాదు. సో పెరుగుతాయి కానీ నో యూజ్. కాబట్టి మనం అగ్రిమాస్ ను ఉపయోగించినట్లయితే ప్రతి మొక్క కూడా అది పుష్పాలను ఉత్పత్తి చేసేది, పుష్పాలు వస్తాయి. తర్వాత వాటి నుంచి ఏమవుతుంది అంటే పరాగ సంపర్కం అనేది జరిగి ఆటోమేటిక్ గా అవి మంచి మంచి కాయలను చేయటం, ఫలించడం జరుగుతుంది అనమాట. సో అది ఎప్పుడైతే మనం దీన్ని అగ్రిమాస్ ను ఉపయోగిస్తామో పూత వచ్చే ముందు 15 రోజులకు ముందు, తర్వాత పూత వచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత మనము ఏం చేయొచ్చు అంటే అగ్రిమాస్ ని ఇవ్వచ్చు. అట్లా ఈజీగా ఫ్రూటింగ్ అనేది, తర్వాత ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది. అదే టమాటాలో చూస్తే చూడండి, ప్రతి 20 days ఒకసారి మనం స్ప్రే చేసినప్పుడు ఎక్కువ పూత కూడా వస్తుంది. సో ఇది అగ్రి మాస్ గురించి. తర్వాత అగ్రి గోల్డ్ ఉందండి. సో అగ్రి గోల్డ్ అనేది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం కొరకు మనము వాడతాం.
సో ఏంటి ఇమ్యూనిటీ పవర్ అంటే, విత్తనాలు భూమిలో వేసిన తర్వాత చాలా వరకు అవి ఎదగవు. సో అట్లనే బక్కగా అంటే ఏమంటారు దాన్ని, ఎదగలేకుండా, తర్వాత వాటిలో నుంచి వచ్చినటువంటి మొలక ఏదైతే ఉంటదో అట్లనే కొండి బయటికి ఓపెన్ కాకుండా ముడుచుకొని పోతాయి. సో అట్లాంటివన్నీ కూడా ఓపెన్ అవ్వటం కొరకు మనం అగ్రి గోల్డ్‌ని కూడా వాడొచ్చు. సో వైట్ రూట్ సిస్టాన్ని బాగా ఇంప్రూవ్‌మెంట్ చేస్తుంది. అంటే తెల్లవేరు వ్యవస్థ ఎప్పుడైతే బాగా వస్తదో అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతది అనంటే ఆహ్, మనకొచ్చేటువంటి క్రాప్ అనేది ఎక్కువొస్తది. తర్వాత ఆలుగడ్డల్లో గాని, క్యారెట్‌లో గాని, బీట్రూట్‌లో గాని, వేరుశనగలో గూడా మనం అగ్రి గోల్డ్‌ని వాడొచ్చు. సో వీటిల్లో వాడడం వల్ల ఆహ్, ఏదైతే దుంపలున్నాయో ఆ దుంప సైజ్ ఎక్కువ రావడం జరుగుతుంది. సో నేను ఉల్లిగడ్డ గూడా ఇచ్చానండి. చాలా సైజ్ ఎక్కువొచ్చింది. చాలా బాగా అనిపించింది. సో స్ప్రేయింగ్ గూడా మనము అగ్రి గోల్డ్‌ని వాడుకోవచ్చు. సో సింపుల్, ఇది 100 గ్రాములే ఉంటది కాబట్టి ఎకరానికొచ్చేసి ఒక 100 గ్రాములని మనము వాడుకోవచ్చనమాట. తర్వాత సాయిల్ అప్లికేషన్‌లో గూడా మనం వాడొచ్చు. ఏంటి సాయిల్ అప్లికేషన్, ఇంతకుముందే అనుకున్నాం. భూమిని చదును చేసే క్రమంలోనే దీన్ని భూమిలో కలిపేసినట్లయితే మొక్కకు ఇమ్యూనిటీ పవర్‌ను ఇవ్వగలుగుతుంది. అట్లా మనం అగ్రి గోల్డ్‌ని గూడా వాడొచ్చనమాట. తర్వాత చూడండి, అగ్రి ఆక్వా జెల్ అనుకుంటున్నాం మనం. సో అగ్రి ఆక్వా జెల్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైంలో లాస్ట్ ఇయర్ చాలా దెబ్బ పడ్డది. అంటే అతివృష్టి, అనావృష్టి జరిగినప్పుడు వస్తే వర్షమే రావచ్చు, లేకపోతే అసలే మొత్తమే పోవచ్చు. అలాంటి సందర్భంలో భూమి లోపల ఏదైతే మనం ఇచ్చినటువంటి ఉన్నాయో మూలకాలు గాని, లేకపోతే పోషకాలు గాని, ఈ డీఏపీ, యూరియా గాని, పెంట గాని ఏదైతే ఉందో దాన్ని అంతటిని గూడా కొట్టుకపోకుండా వర్షానికి సాయిల్ ఎరోషన్ అని అంటాం. అంటే భూమి కోతకు గురి కాకుండా ఉండడానికి, పీహెచ్ లెవెల్‌ని బ్యాలెన్స్ చేయటానికి, చవిటి భూమిని సారవంతం చేయటానికి, వాటర్‌ని సేవ్ చేయటానికి, బలం మందులను తగ్గించటానికి ఎక్సలెంట్‌గా ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్ మన యాక్వాజెల్. సో ఇప్పుడే మనం భూమి బాగా కాగుతుంది, ఎండకు దున్నిచ్చి పెడతారు కదా! ఈ టైంలో గాని, లేకపోతే నెక్స్ట్ సెకండ్ టైమ్ దున్నేటప్పుడు భూమిలో గనక దీని యాక్వాజెల్‌ని గ్రాన్యూల్స్‌తో పాటు కలిపేసుకుంటే మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ గూడా వస్తుంది. సో సాయిల్ అప్లికేషన్‌లో వాడొచ్చు. లేదు, నేను గుళికలేమెయను, లేకపోతే ఏమి అడుగు మందేయను, ఎట్లా జల్లుకోవాలి నేననుకుంటే ఇసుక తీసుకొని గూడా ఒక 30 కేజెస్ ఇసుకను, ఆక్వా జెల్, దాంట్లో ఇసుకలోనే అగ్రి 82 కలుపుకొని తర్వాత ఆక్వా జెల్‌ని కలపాలి. డైరెక్ట్ ఆక్వా జెల్‌లో గనక మనం అగ్రి 82 పోసిరనుకోండి గడ్డ కడుతుంది. అట్లా చేయకుండా ఇసుకలో అగ్రి 82 కలుపుకొని తర్వాత ఆక్వా జెల్ పౌడర్ ఏసి, ఎట్లనైనా సరే ఫస్టే అగ్రి 82ని కలుపుకున్న తర్వాత ఆక్వా జెల్‌ని యాడ్ చేయాలి. అక్కడ యూరియా కావచ్చు, డీఏపీ కావచ్చు. ఇట్లా చేసి మనము భూమి లోపలికి ఇచ్చినట్లయితే సారవంతమైనటువంటి నేలనది తయారు చేస్తుంది. సో ఇదండి. ఆహ్, కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి 8 ప్రొడక్ట్స్ అద్భుతంగా పనిచేసేటువంటివి. గ్రోత్ కొరకు పనిచేస్తాయి, తెగులు రాకుండా పనిచేస్తాయి, పూత పిందెకు బాగా పనిచేస్తాయి, బలాన్ని పెంచడంలో, ఇమ్యూనిటీని ఇవ్వడంలో కూడా బాగా పనిచేస్తాయి. సో ఇక్కడ ఒక నోట్ అని పెట్టినాము. గోల్డ్ పెస్టిసైడ్‌లో కలపకూడదు. ఎందుకు కలపొద్దు అనంటే అది పనిచేయదప్పుడు. సో సెపరేట్ కొట్టిన తర్వాత పెస్టిసైడ్ నెక్స్ట్ టైము మనం స్ప్రే చేయొచ్చు. ఇక్కడ చూడండి, గోల్డ్ మాస్ కలుస్తది, గోల్డ్ నానోటెక్ కలుస్తది, గోల్డ్ హ్యూమిక్ కలుస్తది. కొంతమందికి డౌట్‌లొస్తాయి. ఏమనంటే అన్ని ప్రొడక్ట్‌లు ఒకేసారి కలిపి వాడొచ్చా? యెస్, కలిపి వాడొచ్చు. ఇబ్బంది ఏమి లేదు. సో ఇక్కడ మాసు, ప్రొటెక్, నానోటెక్, అగ్రి 82 అన్నీ గూడా కలిపి వాడుకోవచ్చు సార్. ఇబ్బంది ఏమీ ఉండదు. ఇది వెస్టీజ్‌లో ఉన్నటువంటి 8 రకాలైనటువంటి ప్రొడక్ట్స్. సో తర్వాత మనం కొన్ని విషయాలు చూస్తాం. ఏంటి అనంటే ప్యాడీ, ఇప్పుడు అగ్రి ఉంది. అగ్రిలో వరి చేను పెడతారు. సో వరి చేను పెట్టేటప్పుడు మనం ఏం చేయాలి? సో ముఖ్యంగా ఆహ్, ఇవి నోట్ జేసుకోండి. వరి నాటేసే ముందు, సో కొంతమంది దున్నిన తర్వాత విత్తనాలు, అంటే జనరల్‌గా వరి చల్లుతాం గదా! నారుమడి తయారు చేసుకునే ముందు గూడా మనం ప్రొటెక్‌ను, గుళికలను వాడుకోవచ్చు. సో ఏమొద్దు మాకు అని అనుకున్నప్పుడు నాటేసే ముందు మనము గ్రాన్యూల్స్, ప్రొటెక్, అగ్రి 82ని కలిపి భూమిలోకి ఇస్తే తెగులు రానీయదు. ఆటోమేటిక్‌గా అదేం చేస్తది అనంటే ఏపుగా వరి చేను పెరగడానికి అవకాశం ఉంటది. లేదు, నేను వరి చేను పెట్టి ఒక 20 డేస్ అయింది, మరి మేము మీ గుళికలు వాడొచ్చా? యెస్, వాడొచ్చండి. నిర్భయంగా వాడొచ్చు. మన అగ్రి గ్రాన్యూల్స్ వాడటం వల్ల పిలిక ఎక్కువొస్తది. ఊస తెగులు పోతలేదు. తర్వాత
తాలు గింజలు రావడం లేదు. సో నేను ఇక్కడ మన వర్కాల దగ్గరనే ఒక సార్‌తో యాదగిరి సార్ అని చెప్పేసి అది కొంచెం ఛాలెంజింగ్‌గా జరిగింది. రేకులు వేసి తర్వాత మనయి గూడా వేయడం జరిగింది. ఒక ఎకరన్నర అది, ఒక ఎకరన్నర మనది. సో రెండిటికి కంపేర్ చేసినప్పుడు మనది ఇమ్యూనిటీ పవర్ బాగుండటం వల్ల తెగులు రాకుండా ఉంది. తర్వాత అధికమైనటువంటి దిగుబడి వచ్చింది. సో అది కనిపెట్టడం జరిగింది. సో అగ్రి గ్రాన్యూల్స్‌లో ఎక్కువ మొత్తంలో మనకు పిలికలు రావడం జరుగుతదన్నమాట. సో కాబట్టి అగ్రి గ్రాన్యూల్స్‌ని మనము నాటు పెట్టిన తర్వాత నాటు రేపేస్తాం అనంగా కూడా అడుగు పిండిలో కలిపి చల్లొచ్చు. సో చాలా వరకు ఏమైతుందనంటే ఆహ్, ఈ ఇదే వరిలో ఎండు తెగులొస్తది. సో చాలా వరకు చలి పెట్టినప్పుడు, చలి తీవ్రత ఎక్కువున్నప్పుడు చలికాలంలోనైతే చలి తీవ్రత ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఏం జరుగుతది అనంటే ఇగుర్లు లేకపోతే కొసలు మాడిపోయినట్టు, ఎండిపోయినట్టు కనిపిస్తది. దాన్నే ఆహ్, ఏమంటారు ప్యాడీ బ్లైట్ డిసీజ్ అని గూడా మనం జెప్తాం. సో వరి బ్లైట్ తెగులు అని జెప్పేసి అంటారు. ఈ వరి బ్లైట్ తెగులు వచ్చినప్పుడు ఏమైతదంటే ఆటోమేటిక్‌గా తగలబెట్టినట్టుగా వాటికి అవి మాడిపోవడం జరుగుతుంది. సో అలాంటి మూవ్‌మెంట్‌లో ప్రొటెక్‌ని, అగ్రి హ్యూమిక్‌ని, అగ్రి 82ని అవసరమైతే నానో టెక్‌ని గూడా వాడొచ్చన్నమాట. సో మరి ముఖ్యంగా ప్రొటెక్కు, అగ్రి హ్యూమిక్, అగ్రి 82 కొన్ని సందర్భాలలో నానో టెక్‌ని గూడా మనం వాడొచ్చు. అప్పుడు ఈ ఎండు తెగులు పోతది. తర్వాత మళ్ళీ ఏ క్రమంలోనైతే ఇవి మంచిగా గంట గట్టి బాగా ఎదుగుతున్నాయో అట్లా మళ్ళీ వర్షం రావడం జరుగుతుంది. తర్వాత ఏమైతదనంటే ఒక 40, 50 డేస్ అయిపోయిన తర్వాత ఇదొక 4 నెలల పంట అనుకున్నప్పుడు 120 డేస్‌లో 90 డేస్ ఆ మూమెంట్‌లో మనం ఏం చేస్తామనంటే పూత లేకపోతే కంకి దశ వస్తది. సో వెన్నిరుస్తున్న మూమెంట్‌లో మనం నానోటెక్‌ను మాస్, అగ్రి 82 గనక ఇచ్చినట్టయితే అవి తాలు పోకుండా మంచిగా ఊస పోకుండా ఎక్సలెంట్‌గా మనకు క్రాప్ అనేది వస్తది. కాబట్టి ఇది 3 దశల్లో మనము వరి చేనుకి మనం గ్రాన్యూల్స్, ప్రొటెక్, తర్వాత నానోటెక్, మాస్‌ను అగ్రి 82తో కలిపి మనము ఇవ్వొచ్చనమాట. సో కొన్నిసార్లు సుడిదోమలు రావటము, లేకపోతే మొగిలి పురుగు రావటం ఇవి రాకుండా గూడా మన ప్రొటెక్ అనేది వాటిని సంరక్షిస్తది. సో ఫస్ట్ నుంచే మనం దీన్ని గనుక ప్రిఫర్ చేయగలిగినట్లయితే ఎక్సలెంట్‌గా దీనివల్ల ఉపయోగం ఉంది. ఇదండి వరికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ రెండవది మిర్చి అనుకుంటున్నాం. సో మిర్చి చాలా వరకు మిర్చి రైతులు ఎంతసేపున్న కెమికలే వాడతారు. సో ఒక్కసారి వాడడం మొదలుపెట్టిండ్రు అనంటే కాయ తెంపే వరకు గూడా అది నడుస్తూనే ఉంటది. సో అందుకనే చాలా మంది ఈ మిర్చి తిన్న తర్వాత మనకు కడుపులో మంటలేస్తుందని జెప్పేసి అంటున్నాం. సో ఎసిడిటీనో లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబులో అంటున్నాం. సో సమస్య అది గాదండి. ఈ కెమికల్స్ వల్ల విపరీతంగా కొట్టిన కాయల్ని మనం తింటున్నాం. దాన్ని కడిగేదుందా? చేసేదుందా? డైరెక్ట్ ఏమైతది కాయలు తెస్తారు, ఎండబెడతారు. ఈ మధ్య కాలంలో కరెక్ట్ రెడ్‌గా లేవని జెప్పేసి కోటింగ్ గూడా ఇస్తుర్రు కారం ఎర్రగా రావడానికి. అదంతా గూడా కెమికలే. సో మనం ఏం జేయొచ్చంటే నారుమడిని తయారు జేసుకునే టైంలో ఏం జేయొచ్చు గ్రాన్యూల్స్, ప్రొటెక్, అగ్రి 82, ఆక్వాజెల్ ఈ 4ని మిక్స్ జేసుకొని నారుమడిని తయారు జేసుకోగలిగితే తెగులు రాకుండా చూస్తది. తర్వాత గ్రాన్యూల్స్ చేయటం వల్ల తొందరగా అతి తక్కువ టైంలో నారుమడి అనేది ఎదగడం జరుగుతది. తర్వాత ఆక్వాజెల్ ఉండడం వల్ల వాటర్ సోర్సింగ్ తర్వాత ఏసినటువంటి ఏ ప్రొడక్ట్స్ అయితున్నాయో వాటిని మంచిగా పట్టుకొని మొక్కను ఏపుగా ఎదిగించొచ్చనమాట. సో అట్లా నారుమడిని గూడా మనం తయారు జేసుకోవటానికి గ్రాన్యూల్స్‌ని, ప్రొటెక్‌ని, 82ని, ఆక్వాజెల్‌ని వాడొచ్చు. తర్వాత నారు తీసుకొచ్చారు లేకపోతే బయట నుంచి నర్సరీలలో నుంచి తీసుకొచ్చుకున్నాం. తీసుకొచ్చుకున్న తర్వాత నర్సరీలలో ఆరోగ్యవంతమైనటువంటి మొక్కలే దొరుకుతాయి అని అనుకుంటాం. మంచిదే. కానీ మన పొలంకొచ్చేసరికి మన పొలంలో సరిగ్గా లేకపోతే ఒకవేళ భూమిలో గనుక వైరస్‌లో, బాక్టీరియాలో ఏదో క్రిములను ఆశించేటువంటివి కీటకనాశనలేమన్నా ఉన్నప్పుడు మనం దానికి ఏం జేయాలంటే సీడ్ ట్రీట్‌మెంట్ లేకపోతే ప్లాంట్ ట్రీట్‌మెంట్‌ని చేసుకుంటాం. ఎట్లా అంటే ప్రొటెక్‌ను, అగ్రి హ్యూమిక్‌ను, 82ను మూడింటిని ఒక 5 లీటర్ల నీటిలల్లో వాటిని బాగా ఒక పావు కేజీ, పావు లీటర్ ఏసుకొని అంటే మోతాదుని బట్టి అది ఎకరాలకు పెట్టే విధానాన్ని బట్టి డోసేజ్‌ని పెంచుతాం. అప్పుడేం జేస్తామనంటే ఆ వేర్లని తీసుకొచ్చినటువంటి వేర్లను ఒక 5, 10 నిమిషాలు మన లిక్విడ్‌లో ఉంచి ప్రొటెక్, హ్యూమిక్, 82 ఉన్నటువంటి మిశ్రమంలో మనం బకెట్‌లో ఏం జేస్తాం వాటిని వేర్లను ముంచుతాం. ముంచి ఒక 5, 10 నిమిషాలు ఉంచిన తర్వాత తీసి మళ్ళీ వాటిని ఏం జేస్తాము భూమిలో నాటుతాం. అట్లా
ఆ వేర్లన్నిటిని కూడా శుద్ధి చేయటం జరుగుతుంది. సో ఇక్కడ మొక్కను శుద్ధి చేసుకున్న తర్వాత మనం ఇస్తాం. నెక్స్ట్ ఏమైతుంది, మొక్కలు పెట్టిన తర్వాత కొత్త ఆకులు ఒక 4 పత్రాలు వచ్చిన తర్వాత మనం పై స్ప్రే చేసుకోవాలి. 4 నుంచి 10 పత్రాలు లెక్క పెట్టుకోండి. పై స్ప్రే ఏం చేయాలంటే అగ్రి హ్యూమిక్, అగ్రి 82ను స్ప్రే చేస్తే మొక్క ఏపుగా ఎదగడం జరుగుతుంది. సో వేరు వ్యవస్థ ఎక్కువ రావడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా శాఖలు అనేవి ఎక్కువ కావడం జరుగుతుంది. ఇది అగ్రి హ్యూమిక్ చేసేటువంటి గ్రోత్ ప్రమోటర్ గా మనం వాడతాం. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడక్కడ ఎందుకో ఆకు ముడత వస్తుంది, పై భాగంలో ముడత రావటం, లేకపోతే కిందికి ఆకు మలుచుకొని పోవటం, ఏదో ఒక తెగులు లేకపోతే దోమ ఇట్లాంటివి నల్లి వస్తుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రొటెక్ట్ ని, గోల్డ్ ని, అగ్రి హ్యూమిక్, అగ్రి 82ని మిశ్రమాన్ని మనము కలిపి వాడాలి. అది తెగులు ఏ తెగులైనా సరే, అది ముడత రాని, లేకపోతే ఏదన్నా బొబ్బెర రానివ్వండి, లేకపోతే నల్లి దోమలు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ప్రొటెక్ట్ ని, గోల్డ్ ని, అగ్రి హ్యూమిక్, అగ్రి 82ని ఎక్కువ మోతాదులో ఉంది అని అనుకున్నప్పుడు వారంలో 2 సార్లు స్ప్రే చేస్తే అది వెళ్ళిపోతుంది. సో ఇదండి. మళ్ళీ ఒక 10 days అయిన తర్వాత మళ్ళీ కొత్త పత్రాలు రావాలి, లేకపోతే గ్రోత్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు అగ్రి హ్యూమిక్ 82ను మనం వాడుకోవాలి. సో ఇది దీని యొక్క క్రమం అనమాట. ఆ తర్వాత ఏపుగా మొక్క ఎదిగింది, ఆ లోపు గ్రాన్యుల్స్ కూడా పెట్టుకుంటాం. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే పూతకు వస్తున్నాయి అప్పుడప్పుడే అనుకున్నప్పుడు పూతకొచ్చే క్రమంలో మనం ఏం చేస్తామనంటే నానోటెక్ మాస్ని మనం స్ప్రేయింగ్ చేస్తాం. సో స్ప్రే చేసిన తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళొకసారి స్ప్రే చేయాలి. ఆ లోపు చిన్న చిన్న మొగ్గలు తొడగడం జరుగుతుంది. ఈ మొగ్గలు ఏం చేస్తాయి అంటే రాలిపోతుంటాయి. సో రాలిపోతున్న క్రమంలో మనం ఏం చేస్తామనంటే మళ్ళీ ఒకసారి అగ్రి హ్యూమిక్ ని, ప్రొటెక్ట్ ను, 82ని వాడతాం. సో ఎప్పుడైతే రాలుతుందో రాలకుండా సంరక్షించే కెపాసిటీ ఈ హ్యూమిక్, ప్రొటెక్ట్ ఉంటుంది. సో ఇట్లా మనము పూత పిందకు, తర్వాత పూత రాలకుండా, తర్వాత తెగుళ్ళు వస్తున్నప్పుడు ఈ విధంగా ఒక 7 సార్ల వరకు మనము ఈ ట్రీట్మెంట్ అనేది జరుగుతూనే ఉంటాం. సో ఇదండి మిర్చికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఉంది, పత్తి ఉంది. సో ఈ కాలంలో చాలా మంది వాణిజ్య పంటగా మనం పత్తిని చూస్తున్నాం. పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ అని చెప్పేసి జనాలందరూ కూడా అనుకుంటున్నాం. సో ఏంది అని అంటే పత్తిని ఎప్పుడైతే మనం చదును చేసిన తర్వాత విత్తనాలు చల్లుకుంటారు. సో ఇంకా మనం తెలివిగా పనిచేయాలంటే దీంట్లో కూడా అగ్రి గ్రాన్యూల్స్, తర్వాత ఆక్వా జెల్, ప్రొటెక్ట్ను కనుక మనము ముందే భూమిలో వేసుకుంటే కొంతవరకు మనకు సేఫ్ గా ఉంటుంది. కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇది ఎందుకు రిస్క్ అనుకొని చాలా మంది ఏం చేస్తుంటారు, మొక్క పెట్టిన తర్వాత ఒక 20 days తర్వాత మనం మందు పెట్టడం జరుగుతుంది. సో తొలిసారి మందు పెడుతున్నప్పుడు దానికి అగ్రి 82, తర్వాత అగ్రి గ్రాన్యూల్స్, ప్రొటెక్ట్ అది పెట్టుకోవటం వల్ల తొందరగా ఒకవేళ అతివృష్టి అయిపోయి వర్షం బాగా వస్తే వేరుకులు తెగులు రాకుండా కూడా ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటది. తర్వాత అగ్రి ఆక్వా జెల్ కనుక వాడినాం అనుకోండి, ఎంత వర్షం వచ్చినా కూడా నో ప్రాబ్లం. సో అట్లా చేయాలి. తర్వాత ఒక 20 days అయిపోయిన తర్వాత చాలా వరకు మొక్కలకి తెగుళ్ళు వస్తున్నాయి కాబట్టి ప్రొటెక్ట్, హ్యూమిక్, అగ్రి 82, ఎర్ర గుమ్మడి తెగులు కానీ, బూడిద తెగులు కానీ ఇట్లా వస్తుంటాయి. కాబట్టి అంటే వర్షం తీవ్రతను బట్టి, తర్వాత చలి తీవ్రతను బట్టి ఈ రోగాలు పెరుగుతాయి. కాబట్టి మనము ప్రొటెక్ట్, హ్యూమిక్, అగ్రి 82ని మనము స్ప్రే చేయొచ్చు. ఆ తర్వాత 3 దశలు ఏంటి అంటే జూలై, ఆగస్టు మాసంలో మాస్ నానోటెక్ను కనుక మనము స్ప్రే చేయగలిగినట్లయితే అప్పటికి ఒక సీజన్ వచ్చేస్తుంది, అంటే పూత సీజన్ వచ్చేస్తుంది. కాబట్టి మాస్ నానోటెక్, అగ్రి 82ని స్ప్రే చేస్తే ఖచ్చితంగా మనకు పూత అనేది స్టార్ట్ అవుతుంది. అది వేసిన 15 రోజుల తర్వాత మళ్ళొకసారి మనము స్ప్రే చేయాలి. ఎందుకు అనంటే ఈ పూత కాయగా మారాలి అనంటే 2 times మనం ఎప్పుడైతే స్ప్రే చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకు పూత అనేది నిలవడం జరుగుతుంది. ఆ మొదటి క్రాప్ లో ఎక్కువ మొత్తంలో కాయ అనేది బరువుగా ఉంటది, తర్వాత మనకు నష్టం అనేది జరగదు. సో ఫస్ట్ మూమెంట్ లోనే ఇన్ టైంలో మనం దానికి కావాల్సినటువంటి ఈ ప్రొడక్ట్స్ కనుక మనం ఇవ్వగలిగితే మనం ఆశించిన రీతిలో మంచి పంటను మనము రాబట్టుకోవచ్చు అనమాట. సో ఇది సార్ అగ్రికి సంబంధించినటువంటి కాటన్ గురించి, తర్వాత మిర్చి గురించి, ప్యాడీ గురించి. సో ఈరోజు మనము అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం వాడుకొని ఖచ్చితంగా మన పంట పొలాలని, ముఖ్యంగా
పొలాన్ని సంరక్షించుకోవాలి. సో ఎప్పుడైతే భూమి బాగుంటుందో ఆ భూమి బాగుంటేనే మనకు వచ్చేటువంటి పంట కూడా బాగా వస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా ఎవరైనా కూడా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ని మనం వాడుకోవచ్చు. వాడుకొని మంచి ఫలితాలను పొంది ఆరోగ్యవంతమైనటువంటి పంటలను మనము తీసుకోవచ్చు. ఇది ఈరోజు అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు సార్, నో ప్రాబ్లం. నాకు ఇచ్చినటువంటి ఈ సెషన్ ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ లీడర్స్. సో ఎనీ డౌట్ ఏదన్నా ఉన్నా కూడా మనము మాట్లాడుకోవచ్చు. సో ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు మీ హ్యాండ్ రైజ్ చేయండి, మనము కంటిన్యూ చేస్తూ ముందుకెళ్దాం. సో పండు పల్లవి సార్, అన్మ్యూట్ చేసుకోండి. రిజు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టేజియన్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మోహన్ సార్. సార్ ఈ రోజు మీ సెషన్ సూపర్. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ కూడా నేను 2 years నుంచి నా పొలానికి వాడుతున్నా. కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం మార్పులు చెరుపులు అయితే చేసుకోవాలి ఈ రోజు. ఎందుకంటే కొన్ని నేను కూడా మిస్టేక్ చేశాను. అయినా ఎట్లా ఏ చేసినా కానీ రిజల్ట్ అయితే 100% వచ్చింది సార్. సూపర్ సబ్జెక్ట్. ఇంకోటి ఏంటంటే సార్, మీరు ప్రొటెక్ట్ అన్నారు కదా, ఈ ప్రొటెక్ట్ ని పత్తికి మనము ఎట్లా చల్లుకోవాలి భూమిలో? గ్రాన్యూల్స్ వేసేటప్పుడే దాంట్లోనే కలుపుకోవాలి సార్. దాన్ని పై స్ప్రేగా వాడొచ్చు, లేదంటే మనము అడుగున కూడా వేయొచ్చు దీన్ని. అండ్ బెస్ట్ భూమిలో వేసుకుంటే బెస్టా లేదా స్ప్రే చేసుకుంటే బెస్టా? ఇదే నా చిన్న క్వశ్చన్. ఫస్ట్ టైం భూమిలో వేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే వేరు నుంచే డైరెక్ట్ గా మనకు పత్రాలకు వస్తాయి రోగాలు, అదొకటి కారణము. రెండోది ఏంటంటే గాలి ద్వారా కూడా, ఇప్పుడు కీటకాల ద్వారానో గాలి ద్వారానో స్ప్రెడ్ అయిపోయి ఒక చేనులో ఉన్న రోగం ఏం చేస్తుంది, మన దాని మీద పడుతుంది. కాబట్టి పై స్ప్రేగా కూడా వాడుకోవాలి. 2 వాడటం వల్ల నష్టం అయితే ఏం లేదు. ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం మనం పై స్ప్రేగా ఉపయోగించుకోవడం బెటర్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు గ్రాన్యువల్ మనం తక్కువ జల్ ఎట్టనే వేస్తున్నాం కదా, 2 వేస్తున్నప్పుడు ఇంకా ఎరువు అవసరం లేదు కదా బయట నుంచి, పెండ ఎరువు అవసరం లేదు సార్. కానీ భూమి బలాన్ని బట్టే వాడుకుంటాం మనం. మనం చెప్పినంత మాత్రాన రైతులు కూడా వెంటనే యాక్సెప్ట్ చేసి మనల్ని నమ్మరు. ఎంతసేపున పేడ మీద వాళ్ళకున్న అపారమైన అనుభవం అదైతేనే బాగుంటుంది అన్న ఫీలింగ్ లో ఉంటారు. కాబట్టి వేసే వాళ్ళను వేయనిద్దాము. ఇంకా అది ఎక్స్ట్రా అదనపు బలమే కదా సార్, నో ప్రాబ్లం. ఓకే. ఎందుకంటే నాకు ఫస్ట్ పంట కొంచెం మామూలు వచ్చింది, సెకండ్ థర్డ్ పంట మాత్రం ఒక రేంజ్ లో వచ్చింది సార్ పంట అయితే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మోహన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కాలర్ సార్, మీరు అన్మ్యూట్ లోకి వెళ్ళండి. లావణ్య మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సిద్ధు లావణ్య గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను ఇప్పుడు ఆల్రెడీ పూలతో వేసాను సార్. ఇప్పుడు అగ్రి భూమిక్ అగ్వజెల్ ఈ 2 కలిపి ప్రొడక్ట్ కలిపి 3 కలిపి పొలంలో ఆల్రెడీ దున్ని పెట్టేసి ఆల్రెడీ చల్లిన తర్వాత ఇప్పుడు వారం రోజులకి ఇప్పుడు నాటేయాలా, ఎంబడే నాటేయాలా సార్? వెంటనే అంటే 1 or 2 days తర్వాతనైనా వేయొచ్చు, వెంటనే వేసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం ఏముండదు. వచ్చే నేను 3 సంవత్సరాల నుంచి వాడుతున్నా, కానీ కాకపోతే ఇంతకు ముందు ఏమైనా చేస్తుండే ఎంబడే వేసి చల్లేస్తుంటే, ఇప్పుడు ఈసారి ఏం చేసిన అంటే ఈ చల్లి ఇప్పుడు 4 రోజులు అవుతుంది. ఇప్పుడు వేయొచ్చా? వేయొచ్చు సార్, ఇబ్బంది ఏముండదు, వేయండి. ఓకే. అంటే బంతి తోటనా సార్? లేదు సార్, పువ్వులు ఇప్పుడు వేస్తే దసరాకు వస్తాయి సార్ మాకి. ఓకే. ఇప్పుడు ఇంకొకటి, మీరు పూత రావడానికి అగ్రి మాస్ వాడమన్నారు సార్. అది ఎప్పుడు వాడాలి? పూత మాకు ఇప్పుడు దసరాకు వస్తుంది, దానికన్నా ముందు ఒక ఆగస్టు నెలలో వస్తుంది. సో ఆగస్టు నెలలో అగ్రి మాస్ అప్పుడే వాడాలా, ముందు వాడాలా సార్? అప్పుడే వాడాలి సార్. ఎప్పుడైతే అక్కడక్కడ మొక్కలలో ఎక్కడైతే మనకు పుష్పం కనిపిస్తుంది, ఫ్లవరింగ్ కనిపిస్తున్నప్పుడు మాత్రమే అప్పుడు వాడి, మళ్ళీ 15 days తర్వాత ఇంకొకసారి వాడాలి. 2 times వాడాలి. ఓకే. ఇప్పుడు కాయ సైజు రావడానికి అగ్రి గోల్డ్ వాడాలా సార్?
కాయ సైజు బాగా రావడానికి మాసు నానోటెక్ వాడండి, ఇంకా వేరే అవసరం లేదండి. మాసు నానోటెక్ కాయ సైజు పెంచుతుంది, తర్వాత షేప్ బాగా వస్తుంది, దాని బాగుంటది, పొడుగు కూడా వస్తుంది. నేను మునగకి ఇచ్చాను, తర్వాత కొబ్బరికాయలకు కూడా ఇచ్చిన, మంచి సైజు వచ్చింది. మాసు నానోటెక్కే వాడండి మీరు, పూత పిందె కాయ బాగా రావడానికి. ఈ ప్రొడక్ట్ వాడద్దా సరే అప్పుడు అగ్రి ప్రొడక్ట్ అవును సార్. అగ్రి మాస్ ఎయిటీ టూ అయితే కంటిన్యూ వాడాలి కదా సార్. కంటిన్యూ వాడాలి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రాఘవయ్య సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ స్టేజ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మంచి ఎక్సైట్ గా అగ్రికల్చర్ గురించి మంచి ఇన్స్పైర్ చెప్పారు సార్. నేను న్యూ జాయిన్ సార్. ఈ రంగం చేస్తే పంట దిగుబడి బాగా వస్తుంది, అపారమైన నమ్మకం ఉంది సార్. సార్ ఈ నారు దశ నుండి, వరిలో నారు దశ నుంచి వాడచ్చా సార్ మన అగ్రికల్చర్ నుంచి? వాడొచ్చు సార్, వాడొచ్చు అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మోహన్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లక్ష్మణ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. 786 బ్రాండ్ వడ్డే లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మోహన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాది ఇక్కడ నారాయణపేట జిల్లా సార్. ప్లస్ ఇది సార్, నేను ఏమంటున్నా అంటే అగ్ని ఇది యాక్వజాలుని ప్లస్ పతిశన్కి అగ్ని గొలుకలు ఉంటాయి సార్ మన దగ్గర. అగ్ని ఓమిక్ గొలుకలు ఉంటాయి. ఆ ప్లస్ మనకి ఎప్పుడు పెట్టేట్లాగానే పెట్టాలా చెట్టు దగ్గర, లేకపోతే భూమిలో చల్లాలా సార్? అదే డౌట్ సార్ నాకు. గ్రాన్యూల్స్ లో ఆల్రెడీ ఒకవేళ అక్వాజెల్ వేసేటట్టు అయితేనేమో విత్తనాలు పెట్టక ముందుకే మనము అచ్చు పెడతాం కదా సార్, ఆ మూమెంట్ లో వాడుకుంటే బాగుంటది. అవును సార్. భూమిలో చల్లాలా సార్ అది? భూమిలోనే చల్లేసుకొని దున్నేస్తాము, తర్వాత మనం అచ్చు తోలుతాం కదా. అవును సార్. విత్తనాలు పెట్టే ముందు అప్పుడైతే అది బాగుంటది. అవును సార్. గ్రాన్యూల్స్ అనేవి మామూలుగా మనము ఎప్పుడైతే ఫస్ట్ టైం మందు పెడతామో మీరు యూరియాలో గానీ డిఏపిలో గానీ కలిపి పెట్టుకోవటం వల్ల వచ్చిన వర్షాన్ని తర్వాత వేసిన మందుని మంచిగా ఆపగలుగుతాయి అన్నమాట. ఎంత సార్ ఎకరాకి? ఎంత ప్యాకెట్? 2 ప్యాకెట్లు పెట్టాలా సార్? ఎకరాకి ఒక ప్యాకెట్ సరిపోతుంది సార్. అగ్ని ఓమిక్ గోల్కల్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ గుళికలేమో 2 ప్యాకెట్లు పెట్టండి, ఆ ఆక్వా జెల్ మాత్రం 1 పెట్టండి ఎకరాకి సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదే డౌట్ సార్ నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో పన్నాల మల్లయ్య సార్, అన్మ్యూట్ చేసుకోండి. మల్లయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విశేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ సార్. సబ్జెక్ట్ సూపర్ సార్. ఎలాంటి డౌట్ లేకుండా అడగకుండా మంచి చెప్పు సార్. అది ఒక పాయింట్ ఏంటంటే గ్రామీణస్ లో ఫస్ట్ 82 కలుపుకొని తర్వాత మనది ఆక్వాజెల్ కలుపుకోవడం వల్ల గడ్డగడ్డ ఉంటుంది అనేది నాకు పాయింట్ అనేది కొత్తగా నేర్చుకున్నాను సార్. ఇంతకుముందు కూడా బాగా తెలియకుండా నేను. ఎందుకంటే గురికలల్లో గ్రామీణస్ లో ఇది మనకు ఆక్వాజెల్ కలిపి చేస్తే గడ్డ కడుతుంది. కానీ ముందే మీరు ఏం చెప్పారంటే గ్రామీణస్ లో 82 కలుపుకున్న తర్వాత ఆక్వాజెల్ కలిపితే దాన్ని చదువుకోవచ్చు, అవకాశం ఉంటుంది చెప్పి సార్. ఎక్సలెంట్ సార్. సబ్జెక్ట్ మాత్రం సూపర్ సార్. మన పలగార సినిమా సార్ అటు అయిపోయిండ్రో మీరు అటు అయిపోయారు సార్. అచ్చు దింపారు సార్. థ్యాంక్ యూ సార్. మోహన్ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సబ్జెక్ట్ అంతా వాస్తవానికి మీరు గుర్తు చేసిన పలగార శ్రీనివాస్ సార్దే, మొత్తం కాపీ చేసిన, డూప్లికేషన్ ఎట్టుందో అట్లా దించిన. థ్యాంక్ యూ సార్. అందరం కూడా అట్లా దించాం. నాకు అలాగే అనిపిస్తుంది సార్. అందుకనే ఆ మాట నాకు వచ్చింది సార్, బయటకు వెళ్ళొచ్చింది. ఓకే ఓకే. ప్రింట్ సార్, ప్రింట్ జిరాక్స్ సార్ మొత్తం. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ కొండలరావు సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ సార్. ఇవాళ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అగ్రికల్చర్ నుంచి. ఎక్సలెంట్ గా. నాకు తెలియని కూడా కొన్ని తెలుసుకున్నాను సార్. మీరు ఒకసారి ఇంతకుముందు నాకు ప్రోడక్ట్ మెసేజ్ పంపించారు కదా,
మొత్తం బాగుంది సార్. మొత్తం నేను కూడా నేర్చుకున్నాను. ఈ మొన్న దాలో పంటకు కూడా నేను గ్రానవర్స్ కూడా 10 ప్యాకెట్లు ఇచ్చా సార్. ఎక్సలెంట్ గా రిజల్ట్ వచ్చింది వాళ్ళకి. ఓకే సార్, మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో మీరు ఒక్కసారి వీడియో చేసుకొని మాకు పంపించగలిగితే మేము నలుగురికి దాన్ని షేర్ చేస్తాం. ఓకే సార్, ఖచ్చితంగా పంపిస్తాను. థ్యాంక్ యూ ఎవరైనా సరే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సరే లీడర్స్, మీరు మనం ఏదైతే ఇచ్చిన తర్వాత మనకు రిజల్ట్ వచ్చినవి కొంచెం మీరు దృష్టి పెట్టి వాటిని వీడియోస్ తీసుకురండి, తీసుకొచ్చి షేర్ చేస్తే దానివల్ల మనకు చాలా యూజ్ ఉంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ నిర్మలా దశరథం సార్, అన్మ్యూట్ చేసుకోండి. స్క్రీన్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు మీరు చెప్పిన సబ్జెక్ట్ సూపర్ సార్. ప్రతి ఒక్క దాని గురించి చాలా బాగా అర్థమైంది సార్. అగ్రి ఐటీ2 గురించి కానివ్వండి, అగ్రి కానివ్వండి, ప్రతి ఒక్కటి సార్. నాకు ఎందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డౌట్ సార్. అగ్రి ఐటీ2 హెయిర్ ఫాల్ అయితే ఆయిల్లో 2 చుక్కలు వేసుకొని వాడొచ్చు అని చెప్పారు కదా సార్? ఎస్ మేడం. ఓకే సో సార్. అది ప్రాక్టికల్ గా కేరళలో జరిగిన విషయము, మనం ఏం చూడలేదు కానీ మనకు ఈ ప్రొడక్ట్ కింగ్ మన శ్రీనివాస్ సార్ ఎవరైతే ఉన్నారో సార్ లైవ్ గా అవి జూమ్ లో వచ్చినప్పుడు ఎండాకాలం సమ్మర్ లో కరోనా మూమెంట్ లా అంటే కొన్ని Yes. ఇట్లా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కూడా వచ్చినాయి, ట్రై చేస్తే అని చెప్పేసి చూడడం జరిగింది. అది బై ప్రాక్టికల్ గా Yes. చేసి చూస్తే మనం వచ్చింది. కూడా ఒకసారి ట్రై చేస్తేనే కదా సార్ మనకు తెలిసేది. చేయండి మేడం, ఇబ్బంది ఏం లేదు. ఎక్కువ వేయకండి, మళ్ళీ ఒకవేళ జుట్టు ఊడితే ప్రాబ్లం. ఓకే సార్. 2 చుక్కలు మాత్రం. చూడండి, ఏం కాదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మరి సబ్జెక్ట్ మాత్రం ప్రమాదకరమైన అయితే కావు. ఓకే. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. మేడం. నాకు నెక్స్ట్ లింగస్వామి సార్, అన్మ్యూట్ చేసుకోండి. బటర్ లిక్విడ్ లా షేర్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టర్న్. గుడ్ మార్నింగ్ సార్. అగ్రి ఐటీ2 ఎంత గుడ్ మార్నింగ్ ఉంది? సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు చెప్పిన సెషన్ సూపర్ ఎక్సలెంట్ సార్. మేము కూడా వాడుతూనే ఉన్నాం. నేను కూడా అగ్రికల్చర్ చేస్తాను. అయితే వాడుతున్నా, మనకు కూడా రిజల్ట్ వచ్చింది సార్. చాలా క్లారిటీగా, ఇంకా నాకు కొన్ని తెలుసుకోవాలనుకుంటే ఇంకా చాలా క్లారిటీ వచ్చింది, డెప్త్ లో వచ్చింది సార్ మీరు చెప్పిన సెషన్ ఈ రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం వచ్చిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కేవై గౌడ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బిజీ. గుడ్ మార్నింగ్ విశేష్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మోహన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ వినబడతలేనట్టుంది. గుడ్ మార్నింగ్ సార్. వినపడుతుంది సార్. ఓకే సార్. అగ్రికల్చర్ గురించి ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చారు. నేను కూడా ఇప్పుడు బెండసేనుకు గోకరసేనుకు వాడిపించిన. ఓకే సార్. ఎకరానికి ఒక 5 కేజీలు గ్రాన్యువల్స్, ఒక యాక్వాజెల్, నానోటెక్, ప్రొటెక్, అగ్రి ఐటీ2 కలిపి అడుగు మందులు కలిపి చల్లిచ్చి వేస్తే బాగా బెండకాయ కూడా ఒక జానడు 5 సైజు పెరిగింది పెద్దగా. ఎస్ సార్. గోకరకాయ కూడా బాగా పెరిగింది. అది ఫోటో వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీయలేదు సార్. ఖచ్చితంగా తీసుకొచ్చి మనం గ్రూప్ లో పెట్టిస్తాం. చేయండి సార్, కంపల్సరీ మనకు ప్రూఫ్ అవసరం, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు హెయిర్ ఫాల్ మన నెత్తి వైట్ గా అయినందుకు మనం దాంట్లో అగ్రి ఐటీ2 నూనెలా మన ఏది నెత్తికి పెట్టుకున్న నూనె ఉంటుంది సార్. అవును సార్. దాంట్లో నేను చేసిన ప్రయోగం అది కరెక్ట్ మంచి సార్. రిజల్ట్ సార్. అది ఓకే, మీరు ఒక నిదర్శనం అన్నమాట. సార్. మళ్ళా ఆమ్లా, నూనె, అలవీరా, పోతే నెక్స్ట్ ఏంది స్ప్రిన్ లోన, ఇవి అన్ని ఒక 6 ప్రోడక్ట్లు కలిపి ఆ నూనె ఎత్తబెట్టి అలా కొన్ని ఇవి మొత్తం పొడి మిక్స్ చేసి కలిపి అగ్రి ఐటీ2 ఒక 3 సుక్కలు వేసి వాడిపిస్తున్నా. అది ఖచ్చితంగా రిజల్ట్ కరెక్ట్ ఉంది సార్. అది ఓకే సార్, మేము కూడా దాన్ని ట్రై చేస్తాం. ఎందుకంటే ఎవరైతే ఎయిర్ ఫాల్ అవుతుందని బాధపడుతున్నామో చూద్దాం. మనది ఇబ్బంది పెట్టేది కాదు, అగ్రి మాస్ తాగినా కూడా ఎలాంటి ప్రమాదం కాలేదు కాబట్టి అగ్రి ఐటీ2 కూడా అంత పని ఏం చేయదు, మనల్ని ఇబ్బంది పెట్టేటట్టు ఉంటుంది కాబట్టి జస్ట్ 2 or 3 drops తీసుకొని ట్రై చేద్దాము. నేను వాడిపించినా ఇప్పుడు ఒక 2 నెలలు దాకా ఇప్పుడు వాడారు మా పిల్లలు. మా పాప ఆడింది, మా మిస్సెస్ ఆడింది. ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. నేను వాడిపిస్తున్నా. ఓకే సార్. నేను యూట్యూబ్ లో దాన్ని చూసి నేను తయారు చేసి వాడిపిస్తున్నా. ఎక్సలెంట్ సార్. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ మనకు కావాలి. ఓకే సార్, సూపర్.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నాకు ఈ థ్యాంక్ యూ అవకాశం సార్. ఇచ్చినందుకు. ఓకే ఓకే సార్. నెక్స్ట్ 07 మద్దిలేటినా సార్? మందిలేటి అని పెట్టిర్రు. ఓకే సార్, అడ్మిట్ చేసుకోండి. హలో సార్ మాట్లాడండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. మీరు అది మిరప గురించి అది బాగా చెప్తారు సార్. వెరీ సార్, అది పంట గురించి సార్, గ్రామల్స్ అవి చెప్తారు కదా, బాగా చెప్తారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు వాడిపియండి. ఒకవేళ మనకు అగ్రికల్చర్ ఉంటే మనం కూడా వాడాలి. దీన్ని రిజల్ట్ ఏందో చూడాలంటే మనం వాడాలి. అదే సార్, వాడదామనే బాగా చెప్తారు అన్నట. ఓకే సార్, వెరీ గుడ్ సార్. ఓకే సార్, సూపర్, థ్యాంక్ యూ, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మీరు ఇంకేమైనా మాట్లాడతారా సార్? ఏం లేదు సార్. ఓకే. సుజాత మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి మంచిగా చెప్పారు సార్. అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వారం రోజులకు ఒకసారి చెప్పాలి సార్. ఈ కంపల్సరీ సార్. సార్ వినిపిస్తలే సార్? సార్ సార్ మాట్లాడండి సార్, మాట్లాడండి. సార్ నేను అగ్రికి సంబంధించిన 8 ఫార్ములా అన్ని వాడినా సార్. నాకు షైనింగ్ వచ్చింది, తూకం వచ్చింది, ఏపుగా పెరిగింది, అన్ని విధాలుగా దిగుబడి కూడా మంచిగా వచ్చింది సార్. నేను వాడటంతో పాటు నలుగురు వాడిపించారు సార్, అలా కూడా మంచి గ్రోత్ వచ్చింది సార్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చిన దానికి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏది చేసినా కూడా కొంచెం వీడియో రూపంలో మాకు ఉంటే దానివల్ల మనకు బలం ఎక్కువ అవుతుంది. ఈ నెక్స్ట్ టైం అది చేయండి. ఈసారి 100% తీస్తా సార్. మీరు చెప్పారు కదా సార్, పెట్టేస్తా. ఓకే థ్యాంక్ యూ సార్. మోహన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మారపల్లి నాగరాజ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. చాలా కష్టపడి ఫీల్ చేస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ సార్, మీ సెషన్ ఈరోజు ఎక్సలెంట్. అగ్రికల్చర్ గురించి ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి మనకు అగ్రికల్చర్ గురించి చాలా ఎక్సలెంట్ గా సూపర్ చెప్పారు, అందరికి అర్థమయ్యేటట్టు. నేను కూడా చాలా మందికి వరిసేను ఇప్పించాను సార్. అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి ఆక్వోజలు, అగ్రి పొటేకు, అగ్రి 82 ఇప్పించిన వాళ్ళకు మనం పొలం సాగు చేసేటప్పుడే తరగతి మనం ఆ పిండినే కలుపుతాం. ఆ పిండిలనే కలిపించిన పంటకు ఒక సూపర్ రిజల్ట్ మస్తు వచ్చింది సార్. వాళ్ళకు ఒడ్లు కూడా మంచిగా తాలు పోకుండా విత్తనం మంచిగా గట్టిగా వచ్చింది. ఒడ్లు కూడా మంచిగా బాగా పండినాయి సార్. వాళ్ళకు సూపర్ ఎక్సలెంట్ వచ్చింది. వాళ్ళు మస్తు మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పివని మళ్ళీ అడుగుతున్నారు సార్, ఫోన్ చేసి నాకు. సరే నేను ఇప్పిస్తాను చెప్పి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హార్డ్ వర్క్ బాగుంది. కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడైనా ఫలితం ఉంటది అనేది అది తెలుస్తుంది కాబట్టి మీరు బాగా కష్టపడుతున్నారు. కష్టపడండి. మంచి అచీవ్మెంట్ కూడా మీరు అతి తక్కువ టైంలో రీచ్ కావాలి. మాకు కనిపిస్తూనే ఉంది. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా సక్సెస్ అవుతా సార్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ కాలర్ నిరంజన్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. సూపర్ సార్. మనకు అగ్రికల్చర్ గురించి ఈ 8 రకాల ప్రొడక్ట్స్ గురించి, ఆ ప్రొడక్ట్స్ గురించి, తర్వాత ఏ విధంగా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేటువంటి దాని గురించి చాలా బాగా చెప్పారు సార్. ముఖ్యంగా మనకు సీజన్ రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో నాలెడ్జ్ అనేటువంటిది కనుక ఉందంటే డెఫినెట్ గా అప్లైనర్ మీద ఆధారపడకుండా సొంతంగా మనంతలో మనం నేర్చుకుంటే ముందరికి వెళ్ళుకుంటూ వాళ్ళను ఏ ప్రాబ్లం వస్తే ఎట్లా వేయాలనేటువంటి దాని గురించి నేర్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. ముఖ్యంగా అగ్రి అనేటువంటిది మనకు చాలా బాగుంటుంది. సో పీవీలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మాసే సార్, టైగర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
డబల్ టైగర్ వచ్చిందిగా. ఎస్ సార్. ఓకే. సార్ సబ్జెక్ట్ చాలా వండర్ఫుల్ సార్. ఇప్పుడు వెస్ట్ ఇలా అగ్రి అంటే మనకు గుండెకాయ లాంటిది. చెక్కులు రేజ్ కావాలంటేనే అగ్రి. ఎస్. అంటే ఒక సీజనల్ వైజ్ వస్తా కానీ ఇప్పుడు మనకు ఎప్పుడు నడిచే సీజన్ కానీ నడిచినప్పుడు ఒక గుండెకాయ లాగా ఒక మనిషికి ఏ విధంగా గుండె పనిచేస్తో అది మన ఎస్టర్ ఆ విధంగా పనిచేస్తుంది. కానీ సబ్జెక్ట్ చాలా వండర్ఫుల్ సార్. ఏ సమయంలో ఎట్లా వాడుకోవాలి, మనకు పత్తిమిర్చి మన రీసెంట్ గా బొబ్బ తెగులు వచ్చి ఎక్కువ ముడతెగులు వచ్చి మిర్చిని చాలా లాస్ చేసింది. దానికి మేము రిజల్ట్ తెస్తున్నాం కానీ తర్వాత మన రైతులు చెప్పే విధానం చెప్తే కొడుతున్నారు కానీ కొందరు కొట్టే దగ్గర రిజల్ట్ వస్తుంది, మేము చెప్పినట్టు కొడితే రిజల్ట్ వస్తుంది. చెప్పకుండా ఒకసారి వాడతారు సార్, నెక్స్ట్ మరి 1 వీక్ లోపల మళ్ళీ వాడాలి సార్ అన్నప్పుడు వద్దు సార్ ఇంకా మాకు మంచి షేన్ మంచిగా వాడదు సార్ అట్లా చెప్పే వల్ల లాస్ అయిపోతున్నారు. ఆల్మోస్ట్ మేము ఇచ్చిన దానిలో ఒక 20 acres 15 acres కంట్రోల్ చేసేసినాం మేము. బొబ్బ తెగులు మన ప్రొడక్ట్స్ ఇచ్చి కూడా అగ్రి ప్రొటెక్ట్, నానోటెక్, మాస్ దాంట్లో రకరకాల కెమికల్స్ వేరే యాడ్ చేసి కూడా ఇవ్వడం జరిగింది. మంచి వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది సార్. వరి చూసుకుంటే మాత్రం ఒక 10 వచ్చే పిలకలు ఇప్పుడు మన గ్రాండ్స్ వస్తే మినిమం 45 పిలకలు 40 పిలకల దగ్గర వస్తాయి. అంత బాగా సార్ రిజల్ట్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఈ సబ్జెక్ట్ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమతిజీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే చెప్దామని ఒప్పుకున్నారు, మీ టైమింగ్ చూసుకొని. సో ఖచ్చితంగా చెప్దామని. సో ఓకే సార్, అట్లా కొద్దిగా వీక్లీ మనం ఇట్లా మీ ద్వారా కొద్దిగా ఎక్కువ సబ్జెక్ట్ కండక్ట్ చేస్తే కొత్త వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుందనే హోప్తోనే స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది ఫస్ట్ అయితే ఓకే, నెక్స్ట్ వీక్ కూడా ఇట్లానే ఈవినింగ్ టైంలో మనం స్టార్ట్ చేస్తే కొద్దిగా బెటర్గా ఉంటుంది. సో కొంతమంది నేర్చుకునే వాళ్ళు ఉండి ఇంకా తర్వాత వాళ్ళ టీంకి వాళ్ళు చెప్పుకోవడం కానీ జూమ్లో చెప్పడం కానీ జరుగుతుంది. సో స్టార్టింగ్ మీది మాల్లో నేను చూసా. స్టార్టింగ్ ఫస్ట్ రోజు రావడం మాల్లో మీది అగ్రికల్చర్ గురించే చెప్పారు నేను చూసినప్పుడు స్టార్టింగ్. ఆ తర్వాత ఆ రోజు అందరూ చెప్పేశారు. సో అప్పుడే కనెక్ట్ అయింది. ఇంక నేను సపరేట్గా వినేది ఉండదు కానీ మీ సబ్జెక్ట్ గ్రిప్ ఏంది, ఎంత డెప్త్ అనేది అప్పుడే అర్థమైపోయింది స్టార్టింగ్లోనే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఓపిక్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డౌట్స్ క్లియర్ చేసుకుంటూ వచ్చారు. దానికి కూడా థ్యాంక్ యూ సార్. మన వాళ్ళు డౌట్లు కూడా క్లియర్ చేశారు మొత్తానికి. పోస్ట్ నేనే స్టార్టింగ్ తీసుకున్నా, మొత్తం మీరే చేశారు చివరిదాకా. పర్లేదు సార్, ఈ రెస్పాన్సిబిలిటీ మనకు అవసరం. లీడర్ అంటే బాధ్యత, బరువు కాదు, ఏం కాదు. నేను ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మన లీడర్స్ అందరికి కూడా బ్రాండ్ నుంచి ఒకరిద్దరు ముగ్గురు మనం మాట్లాడితే మన టీం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు 06 వాళ్ళు ఉన్నారు, తర్వాత 0099 వాళ్ళు ఉన్నారు, తర్వాత 02, 03 బ్రాండ్, 055 బ్రాండ్. ఈ బ్రాండ్స్ అన్ని కూడా ఎప్పుడు మాట్లాడుతున్న వాళ్ళే అక్కడ కనిపిస్తారేమో అనుకునేది పోవాలి. సో మనం అందరం కూడా మన వంతుగా మనం అందరం కనిపించాలి, వినిపించాలి. ఎప్పుడైతే అది ఉంటుందో వెస్టీలో సక్సెస్ వస్తుంది. జస్ట్ ఏదో జాయిన్ అయిన అది కాదు ముఖ్యం సార్. మనం నేర్చుకొని మనం ప్రజెంటేషన్ చేసినప్పుడే ఓహో పలానా వ్యక్తి కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నాడు, చెప్తున్నాడు, వాళ్ళ టీము నడిపించగలుగుతాడు అనేది మన అప్లైన్స్, మన మెంటర్స్ చేసే ప్రయత్నం అంతా కూడా ఇదే. ప్రతిరోజు 100 సార్లు చెప్పినా ఆ మాట రాక తప్పదు. కాబట్టి ప్రతి ఒక్క బ్రాండ్ నుంచి ఖచ్చితంగా మనం హ్యాండ్ రైజ్ చేయండి. సరే ఒకరిని ఏదో చేస్తున్నామని కాదు కానీ మన నుంచి మనం వచ్చినప్పుడు మన టీంకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి బ్రాండ్ గుర్తుంచుకోండి. చెప్పేది ఎవరు వాళ్ళు ప్రమోట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి. దీంట్లో చేసుకుంటే మీటింగ్స్ లో మిమ్మల్ని గుర్తుపట్టడం కానీ ఇట్లా జరుగుతుంది, మీకంటే ఒక హోదా వచ్చింది, అదే చెప్పేది సార్ కంటిన్యూగా. అవును సార్. సో 06 బ్రాండ్ మన వెంకటేష్ సార్ వచ్చారు సార్, చామకూరు వెంకటేష్ సార్ కూడా ఒకసారి మనం లైన్ లోకి తీసుకుందాం. సార్ మాట్లాడండి. వెంకటేష్ సార్ నేను అన్మిట్ ఇచ్చిన చూడండి. శ్రీపతి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ నీట్గా చెప్పి సార్. ఒకటి ప్రతిది రాసుకుంటూ దాన్ని అండర్లైన్ చేయడం అనేది గ్రేట్ సార్. అది అంత ఓపికతోటి చాలా గ్రేట్ సార్ అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలనే విషయం అనేది క్లారిటీగా రాసిచ్చారు అది. థ్యాంక్ యూ సార్. కొంచెం బయట సార్, అందుకే ఫీడ్బ్యాక్ వెళ్ళిపోయినా.
పర్లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ సార్. మీ సెషన్ అనేది సూపర్ గా ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి అర్థమైంది. మార్నింగ్ కూడా బాగా చెప్పారు. కాకపోతే అదే సార్, ఖచ్చితంగా ఆ, నేను కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నా సార్. ఇప్పుడు ఇంకొక కొన్ని టాపిక్స్ నేను తయారు చేసుకోవాలి. ఎందుకంటే మన అందరికి తెలవాలి. ఒక్కరికి తెలిస్తే అయిపోదండి. ఇది అందరితో గ్రూప్ వర్క్. ఇది ఒక రకంగా చెప్పాలంటే అందరం సమిష్టిగా చేసినప్పుడే మనం నిలబడగలుగుతాం. మనం ఒక్కరే yes ఉంటే సార్. సరిపోదు. మనలాంటి వాళ్ళు ఒక 10 మంది పిల్లర్స్ ఉండాలి మనకు, అంతే. అంతే, మనం లీడర్లు తయారు చేయాలి అంతే. ఎస్ సార్. ఎంఎస్ఆర్ సార్ ఇప్పుడు చెప్తుంటారు, ఒక దీపం 100 దీపాలను తయారు చేస్తున్నట్టుగా మనలో లీడర్ కసి ఉండాలి. మన దగ్గర ఫైర్ ఉంటేనే ఫైర్ క్రియేట్ చేయగలం. ఫైర్ లేకుంటే ఇంకా మనం అవుతుంది. అంతే. థ్యాంక్ యూ సార్. సరే, ఇందులో ఒక రిక్వెస్ట్. సో మన డెమోస్ కానీ లేకపోతే టెస్ట్ మోనీస్ కానీ, సో ఇవేంటంటే కొద్దిగా వీడియోస్ తీసి మోహన్ సార్కి కానీ నాకు కానీ పుల్లయ్య సార్కి కానీ సో పంపిస్తే మన గ్రూప్కి సంబంధించిన ఛానల్ అప్లోడ్ చేస్తే సో ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి అవి కొద్దిగా బెనిఫిట్గా ఉంటుంది. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అది కొద్దిగా ఓపిక చేసుకొని కొద్దిగా అవి వీడియోస్ చేయడం కానీ, సో అవి సార్కో నాకు ఎవరికొకరికి పర్సనల్గా పంపించిన గ్రూప్లో పెట్టేద్దాం. ఆ యూట్యూబ్ ఛానల్లో మెయిన్ అప్లోడ్ చేయాలి. సో దాని గురించి ఎస్ సార్. మెయిన్ గా నేను టీమ్ బిలియనీర్ అని చెప్పేసి, టీమ్ మిలియనీర్ అని చెప్పేసి, గ్రోత్, ఇట్లా చాలా యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి. ఏ ప్రొడక్ట్ వస్తే జస్ట్ 30 సెకండ్స్ 40 సెకండ్స్ 1 మినిట్ వాళ్ళు చేసి వదిలేస్తున్నారు సార్. దాన్ని చూసి మనం ఆనందిస్తున్నామే కానీ మనకెందుకు యూట్యూబ్ ఛానల్ చేయొద్దు, మనం ఎందుకు ఇన్స్టాలో పెట్టొద్దు అనేది మనకి ఇంకా అది సోషల్ మీడియా పట్ల అవగాహన తక్కువ ఉన్నది మన టీంలో. కొంచెం దాన్ని ఫోకస్ చేసుకోగలిగితే మనం కూడా తొందరగా మనం గెట్ ఆన్ అవ్వగలుగుతాం. ఇది ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్. ఇది గౌతమ్ బాలి సార్ చెప్పిన 6 స్టెప్స్ 6 పాయింట్స్ లల్లా సోషల్ మీడియాను వాడుకోమని చెప్తాడు ఆయన. 6th పాయింట్ అది మనం ఎవ్వరం అబ్జర్వ్ చేయట్లేం. అది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం దాన్ని చూడాల్సింది. చాలా బెటర్ సార్. 61 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రెజెంట్ అయితే మన దాంట్లో ఛానల్. ఓకే సార్. మన వాళ్ళే 49 వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు వరకు చేసినాయి. మ్యాక్సిమం 49 ఉన్నాయి. మన మెంటర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి మీరు కాల్ చేయండి. లేదంటే ఇంకా మరి 8:15 అవుతుంది కాబట్టి మళ్ళీ మన THH ఇట్లా యాడ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, చూడండి. సార్ రమేష్ సార్ ఎక్కడ వేరే చోట ఉన్నారంట, గుంటూరులోనే ఎక్కడ. మరి పుల్లయ్య సార్ కాలేజ్ పని మీద వెళ్ళారు, వాళ్ళ అమ్మాయి కాలేజ్ పని మీద. సో ఓకే కష్టం సార్. ఇప్పుడు. సరే, ఉన్నారు, బిజీగానే మాట్లాడలేరు. ఓకే సార్. ఓకే సార్, క్లోజ్ చేసేయండి లేకపోతే ఇంకా. మీకు వచ్చేసింది చూడండి, హోస్ట్ మీ చేతుల్లోకి వచ్చేసింది. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరు లీడర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సబ్జెక్ట్ వినటం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అంతే ఇంపార్టెంట్. ఒకరి కొరకు మనం చేయట్లేము, మన కొరకు మనం చేస్తున్నాం. మన టీంను బలపరచుకోవడం కొరకే చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఫోన్లు ఆన్ చేసి వింటూ ఉన్నారో రేపటి భవిష్యత్తును మార్చుకోవడం కొరకు మంచి కార్యాచరణ మన చేతిలో ఉంది. నేను రోజంతా తిరగలేనంటే ఒక 2 అవర్స్ మాత్రమే కేటాయించండి. 2 అవర్స్ లో మీకు ఏం కావాలో రాసి పెట్టుకోండి, ఫుల్ఫిల్ చేయండి. ఈ మిషన్ 90 అనుకుంటామా లేకపోతే 1 ఇయర్ పెట్టుకుంటామా, మనసులో ప్రతిరోజు రగులుతూ ఉంటే ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మనం కావాల్సింది సాధిస్తేనే మనము ఇన్ని రోజులు చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా రిజల్ట్ రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి పకడ్బందీగా ప్లాన్ చేసుకోండి, కసితో పని చేద్దాము. మన కొరకు మనమే, ఎవ్వరి కొరకు అవసరం లేదు, చేద్దాము. మన ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీ కనిపిస్తేనే గ్రోత్ కనిపిస్తుంది సార్, లేకపోతే కనిపించదు. కాబట్టి ఛాలెంజింగ్ గా చేయండి. వాళ్ళు చేస్తున్నప్పుడు మనకేం తక్కువ అన్నట్టు చేయండి. ఖచ్చితంగా మనం గెట్ ఆన్ అవుతాం. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు ఇచ్చిన ఈ మంచి వాల్యుబుల్ టైంకి మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను సార్, ఇంతసేపు ఓపికగా విన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమ్చంద్ సార్. ఎందుకంటే అవకాశం ఇచ్చినప్పుడు నేను ఉపయోగించుకోవటం నా బాధ్యత. మంచిగా ఇచ్చారు. ఏ లీడర్ అయినా సరే ఉన్న టైంని ఉపయోగించుకొని మన టీంలను మనం అందరిని కూడా సెట్ చేసుకొని ఈ రోజు ఈ లీడర్ కనబడితే నెక్స్ట్ ఇంకొక 10 మంది లీడర్స్ తయారు చేయాలని కోరుతూ నేను నా సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్ కాల్ చేసి రమేష్ సార్తో మాట్లాడి ఓకే
కంటిన్యూ చేయమనండి అని పర్మిషన్ తీసుకొని ఇంకా మీకు కాల్ చేసి చెప్పాను. అప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చాను ఇంకా దాంట్లో గ్రూప్లో. ఓకే సార్, ఓకే, పర్లేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది ఎక్కువసేపు ఉన్నారు, 156 మెంబర్స్ ఉన్నారు. కంటిన్యూగా కంప్లీట్ అయిపోయిన దాకా ఫీడ్బ్యాక్ అయిన తర్వాత కూడా ఉన్నారు అయ్యేదాకా. సో థ్యాంక్ యూ అండి. సో సబ్జెక్ట్ అంటే ఇలా ఉంది. సో మనకి దీని మీద కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో అంత గ్రిప్ లేదు కాబట్టి, సో ఎక్కువ మంది కదలకుండా అంతే విన్నారని అనుకుంటున్నా. సో ఎంతమంది రాసుకున్నారో తెలియదు. సో మళ్ళీ ఇది యూట్యూబ్లో ఉంటుంది, కానీ మీరు రాసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. రాసుకుంది వెంటనే గుర్తుండిపోయింది. చూసింది 4-5 సార్లు చూడాలి, లేకపోతే 10 సార్లు చూడాలి. విన్నది 10-15 సార్లు వినాలి. సో మీరు రాసుకుంటే మీకు 1 or 2 టైమ్స్లో గుర్తుండిపోయింది ఇంకా అది. సో నేను కోరుకునేది అదే. సో ఎందుకంటే యూట్యూబ్ అనేది ఫ్యూచర్లో ఇంకా కొత్త వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఈజీ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ ఏం మారేది కాదు కదా. సో క్యాలిక్యులేషన్స్ అంటే ఇవన్నీ మారుతుంటాయి, వేరే విషయం. ప్రోడక్ట్ మారేది కాదు, దాని రిజల్ట్ మారేది కాదు. సో అట్లా దాని గురించి మన యూట్యూబ్ ఛానల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సో ఇవి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. లేదు మీరు మీ అంతా మీరన్నా అప్డేట్ చేసుకుంటూ ప్రమోట్ చేసుకోండి మీ పర్సనల్ ఛానల్ కానీ దేంట్లైనా. సో ఏదైనా ప్రమోటింగ్ ముఖ్యం. గ్రూప్ని ప్రమోట్ చేయండి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి చాలు. సో థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మోహన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో మనం సో నెక్స్ట్ ఏదైనా ఉంటే చూద్దాము. వేరే ఇది ఆల్రెడీ TH7 నుంచే. సో రేపు ఎర్లీ మార్నింగ్ మనం మళ్ళీ జూమ్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.